అభిషేకించండి నాయన. అయ్యా ఇదిగో నాయన, సియోనులో నుంచి నాయన నీ వాక్యము ప్రజల మధ్యలోకి విడుదలవును గాక, లేఖనం విడుదలవును గాక, ఉపదేశం విడుదలవును గాక. అనేక కుటుంబాలు కట్టబట్టకు సహాయం చేయండి, ఆదరణ పొందుటకు సహాయం చేయండి. పడిపోయిన బలిపీఠాలు కట్టబడాలి అయ్యా, ఆదరణ పొందాలి నాయన. నీ వాక్యపు వెలుగులో ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ బలిష్టమైన హస్తాలకు మీ దాసులను సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కగా కూర్చుందామా? ఫ్రీగా కూర్చోండి. మరొకసారి చిన్న ప్రకటన. ఇంకా ఎవరు సెల్ ఫోన్స్ ఏమైనా ఆన్లో ఉన్నాయా? ఈ ఒక్కరోజు దానికి నిశ్శబ్ద కాలం పాటించండి. ప్రతి ఆదివారం దానికి నిశ్శబ్ద కాలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా మీ పిల్లలందరూ జాగ్రత్తగా కూర్చోవాలి. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. దైవజనులు, అభిషక్తులు, మనకందరికీ పరిచయస్తులు దైవజనులు దీవెనయ్య గారు ఇంతకుముందు మన మధ్యలో పరిచర్య చేశారు, మన ప్రాంతానికి వచ్చారు. ఈరోజు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో, భారతదేశంలో ఒక మిషనరీ భారం కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి ఒక భారభరితమైన పరిచర్య చేస్తున్న దైవజనులు దీవెనయ్య గారు. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పడానికి ఎంత మాత్రము సంకోచించను, వెనకంజ వేయను. అనేక మంది సేవకులను సిద్ధం చేస్తూ అనేక సంఘాలు మన దేశంలోను విదేశాల్లోను కడుతూ ప్రజలను ఆయన వైపు నడిపిస్తున్న దైవజనులు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో ప్రభు కోసం వైరాగ్యంగా వాంఛ కలిగి, దాహం కలిగి, తృష్ణ కలిగి ఒక ప్రతిష్ట అనుభవంలో సేవ చేసే దైవజనులు చాలా అరుదు. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా అరుదు. దేవునికి స్తోత్రం. కానీ దైవజనులు పిలువబడిన నాటి నుండి వారు తమను తాము ప్రతిష్ఠించుకొని ప్రభు సేవను మరి ఆ గుంటూరు ప్రాంతంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, విదేశాల్లో కూడా వారు పరిచర్యను ప్రారంభించి అనేక మంది సేవకులను సిద్ధం చేసి ఆయా ప్రాంతాలకు వారు పంపిస్తున్నారు, సంఘాలు కడుతున్నారు. ప్రభు రాజ్యంలోకి విస్తారమైన ఆత్మల్ని వారు చేరుస్తున్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి దైవజనులు ఖానాపూర్ ప్రాంతంలో శుక్ర, శని, ఆదివారాలు వారి సమయం మరి ఇచ్చారు. సభలు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. మరి దైవజనులు ఈ ప్రాంతానికి రావడం, మరి ఖానాపూర్కి వచ్చిన ఈ తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎక్కడ అడుగు పెట్టినా నాకు చాలా సంతోషం. ఎందుకంటే పరిశుద్ధుల పాదాలు, అభిషక్తుల పాదాలు ఈ బీడి భూముల్లో పడినప్పుడు ఇవి ఏదేను తోటగా మారుతాయి. ఇవి మిషనరీ యాత్ర జరిగిన ప్రదేశాలు కాదు, ఇవి ఎన్ని కూడా తుమ్మ చెట్లు మొలిచిన ప్రాంతాలు. కనుక పరిశుద్ధులు, అపోస్తులు, అభిషక్తులు, దేవుని ఉద్దేశంలో ఉన్నవారు అడుగు పెట్టినప్పుడు ఇంకా సువార్త చెప్పినప్పుడుగా అడుగు పెడితేనే ఒక విప్లవాత్మకమైన మార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాంతంలో వారు సభలు ఏర్పాటు చేసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అలానే మన మధ్యలోకి రావాలని చాలాసార్లు దైవజనులు అడిగాను. కొన్నిసార్లు వారు అమెరికాలో ఉన్నారు, కొన్నిసార్లు వేరే వేరే దేశాల్లో వారు ఉన్నారు, రాలేకపోయారు. అయితే ఈ పరిశుద్ధ దినమున మన మధ్యలో ఉండడానికి మనకు మంచి అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ అమూల్యమైన సమయాన్ని మరి దైవజనులకు అప్పగిస్తాం. ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఈ సమయాన్ని మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ పగటి కాలపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, దేవుని అత్యున్నతమైన కృపను బట్టి మీతో ఈ దినం ఉండడానికి ప్రభు నాకు సహాయం చేశారు.
జయరాజ్ అన్న నాకు 16 సంవత్సరాలుగా తెలుసు. నేను మొట్టమొదట రామగుండంలో ఉపవాస పండుగల్లో 2002 ఉపవాస పండుగలకి సురేష్ అని పిలిచినప్పుడు అప్పుడు మొట్టమొదట అక్కడ కలుసుకున్నాం. 16 సంవత్సరాలుగా ఈ సంబంధం, ఈ ప్రేమ ఆ 2002లో ఎట్లుందో 2018లో కూడా అట్లా ఉన్నందుకే ప్రభుకి స్తోత్రం. మనకు చాలామందితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కొన్ని మధ్యలో తొలగిపోతుంటాయి, కొన్ని స్థిరపడతాయి, కొన్ని కొనసాగుతాయి, మధ్యలో కొన్ని బ్రిడ్జ్లు వస్తాయి, ఎన్నెన్నో ఉంటాయి జీవితంలో పెను మార్పులు. అయితే జయరాజ్ అన్నతో ప్రభు నాకు ఇచ్చిన సంబంధం ఎటువంటిదంటే 2002లో ఎట్లుందో 2018లో కూడా ఏ బ్రిడ్జి లేకుండా కొనసాగింది. బ్రిడ్జి కట్టుకోలేదు మేము, వంతెన లేదు, సాఫీగా మా ఆత్మీయ జీవితాన్ని నడిపించిన ప్రభుకి నేను ఎనలేని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన జయరాజ్ అన్నకు ప్రత్యేకంగా నా వందనాలు. ఈరోజు చాలా సంతోషం. శాంతారావు అయ్య గారితో కూడా నేను ఇక్కడ ఉండడం, నేను హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యగారికి కూడా నా వందనాలు. బుడంపాడులో మన చర్చికి ప్లాన్ ఇవ్వడానికి, ఆ పని అంతా సంపూర్ణం అవ్వడానికి దేవుడు అయ్యగారిని వాడుకున్నాడు. హల్లెలూయా. చాలా తక్కువ ఖర్చుతో ఆ మందిరం పని సంపూర్ణమైందన్న. క్యాంటిలివర్ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆయన క్రైస్తవుడు. ఎక్కువ పెట్టదు నాన్న, ఎక్కువ ఏమొద్దు జాయ్, మామూలుగా పెట్టి చాలంతే. ఆ క్యాంటిలివర్ ఒక డిజైన్ తయారు చేశాడు. ఆ డిజైన్ యొక్క స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు దేవుని జ్ఞానంతో చేశాడు ఆయన. ఇప్పుడు మనిషికి పొట్ట లావుకుంటుందా, కాళ్ళు లావుకుంటాయా? పొట్ట లావుకుంటుంది, కాళ్ళు నీ పొట్టలంత లావు కాళ్ళు ఉంటే 3.5 మీటర్లు తక్కువ పట్టదు ప్యాంటుకి నీకు. అంటే ఇంత లావు పొట్టని ఇంత సన్న కాళ్ళు ఎట్ట మోస్తున్నాయి? ఈ దేవుడు కదా డిజైన్ చేసిందని. భూమిలో ఐరన్ తక్కువ వాడితే కూడా అది మంచిదే అని ఒక డిజైన్ తయారు చేశాడు. ఆ డిజైన్ సీడీని అయ్యగారు హాంకాంగ్లో తీసుకొచ్చి అది మొట్టమొదటి మన చర్చిలో ఇంప్లిమెంట్ చేశారు. స్తోత్రం. ఆ పెద్ద ఎక్కువే మిగలలేదులే, 16 లక్షలే మిగిలినాయి. ఇప్పుడు కాదు, 2016లో 2008లో దేవుడు తన కృపతో నాకు పరిచయాన్నిచ్చి నడిపించాడు. ప్రతిదీ ఆయన సంకల్పంలో జరిగినప్పుడు మనం నెమ్మదిగా నిమ్మలంగా ఉంటాం. అయ్యగారితో నాకు పరిచయం ఎట్లా ఏర్పడిందంటే, వాళ్ళ బాబు ఏరోనాటికల్ ఇంజనీర్ చదివాడు. అయ్యగారికి ఒక బాబు, పాప. బాబుకు మ్యారేజ్ అయింది. పాప యుఎస్లో ఎంఎస్ చేసింది, డాలర్స్లో. ఇప్పుడు పోర్ట్లాండ్లో జాబ్ చేస్తుంది. తన మ్యారేజ్ కొరకు కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఆ తమ్ముడు వైజాగ్ నుంచి కోయంబత్తూర్ ట్రైన్ ఎక్కాడు. అదే ట్రైన్లో నేను కూడా ఉన్నాను. ఆ బాబుకి సువార్త చెప్పాలని నాకు ప్రభు భారం ఇచ్చాడు. సువార్త చెప్పడానికి ఆ తమ్ముడికి ప్రభు సహాయం చేసిన తర్వాత, అన్న మా డాడీ కూడా దేవుని పనిలో ఉన్నారని అయ్యగారు వాళ్ళ బాబు నాకు అయ్యగారిని పరిచయం చేశాడు. నీకు కొంతమంది పరిచయం అవుతారు వ్యాపారంలో, ఉద్యోగంలో, ఇళ్ళ పక్కన, ఇంటెదురు. ఆ పరిచయం వేరుగుంటుంది. సువార్త వలన పరిచయం అయ్యే సంబంధం వేరుగుంటుంది. ఈ సంబంధం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి అది వీలవుతుంది. నా ప్రియులారా, ఏది ఏమైనా మరి అన్నయ్య నేను అడిగాను, జయరాజ్ అన్న ఎన్ని గంటలకు ముగించాలని అడిగితే దేవుని నడిపింపు అన్నారు. కాబట్టి ఇక సాయంకాలం 7 గంటల వరకు నాకు టైం ఉంది. ఏం పాట పాడుకుందాం? ఏం పాట పాడుకుందాం మీరు చెప్పండి. మరణం నన్ను ఏం చేయలేదు. ఏదైనా గవర్నమెంట్లో కూడా మగవాళ్ళ పాత్ర ఏం లేదు, ఆడవాళ్ళ పాత్రే. ఇంట్లో అయినా మీదే, బయట అయినా మీదే. కానీ అనౌన్స్మెంట్స్ కూడా మనం ఇంగ్లీష్లో చూసేటప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. అయ్యారు అంతే కదా కదా, జెంటిల్మెన్ అండ్ లేడీస్ అనరు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. అంటే అన్నిట్లో కూడా లేడీస్కే
సైతాను కూడా మీకే ప్రాధాన్యత ఇచ్చిందండి. ఏందో మరి నాకు అది తెలియదు. మొట్టమొదటి అవ్వచ్చు సైతాన్ వచ్చి మీతోనే మాట్లాడింది. కాబట్టి మా వాళ్ళు మరణం అంటున్నారు, అయినా మీది కదా గవర్నమెంట్, మిమ్మల్ని అడుగుదామని. అమ్మా, మే గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ప్రభుత్వం మీదే చెల్లును గాక. యేసయ్యా నిన్ను ప్రేమించువారు ఇది ఎత్తుకొని మరణంలోకి వస్తారు, మీరేం భయపడమాకండి. బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. న్యాయాధిపతులు 5:31 ఈ సంవత్సరం వాగ్దానం అది. ఆయన్ని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. ఈ ఊరకనే రావు పాటలు, మీకు తెలుసు. నేను ఒకరోజు బుద్ధి గడ్డి తిని ఒక తప్పు చేశా. నాయన బ్రష్ మీద కొంచెం పేస్ట్ వేసి ఇవ్వరా, తెల్లవారు 7 అయిపోయింది, నిద్ర లేదు రాత్రి అంతా అని అంటే ఆ పిల్లాడు ఓడోమాస్ వేసి ఇచ్చాడు నాకు. నేను పెద్ద భక్తుడిని, నన్ను మించిన భక్తుడు అయినా నేను చూసుకోకుండా తోముతుంటే ఏందో ఆ రోజు కృప ఎక్కువ, నురుజు ఎక్కువ వస్తుంది. నాకు అనుమానం రాలా. అంతా అయిపోయిన తర్వాత వాంతులు స్టార్ట్ అయినాయి. ఎందుకు వాంతులు అవుతున్నాయని చూస్తే ఆ బాబుని పిలిచి, నాయన ఏమేసావురా నువ్వు నాయన అంటే, నేను కోల్గేట్ జెల్ వేసాను అంటున్నాడు. తీసుకురా నువ్వు వేసింది చూస్తానంటే అది ఓడోమాసు. ప్రభువా, నేనే డిగ్రీ ఇంగ్లీష్ 12 సార్లు తప్పినండి, నాకు భలేవాళ్ళని ఇచ్చావు ప్రభువా అని అంటే, వాళ్ళకి నన్ను ప్రేమించడం నేర్పు, నువ్వు నన్ను ప్రేమించు, వాళ్ళకి నన్ను ప్రేమించడం నేర్పు, దేవదూతల జ్ఞానం ఇస్తానని చెప్పాడు ప్రభువు. యోవాబు దావీదు అబ్షాలోము మీద ప్రేమగా ఉన్నాడని తెలుసుకొని తప్పు చేస్తున్నాడని డైరెక్ట్గా చెప్పలేక తెకోవా నుండి యుక్తి కలిగిన స్త్రీని పిలిపించి నాటకం వేపిస్తాడు. ఆ నాటకం అంతా, ఆ మాటలన్నీ ఆ స్త్రీ నోటి నుండి దావీదు విని అంటాడు, నీకు యోవాబు బోధించాడా అని అడుగుతాడు. హల్లెలూయా. అప్పుడు ఆమంటది, అయ్యా దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగినోడు అయ్యా, నీకెవడు సమ్మైనోడు, ఆయన్ని ప్రేమించండి, దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం ఇస్తాడు మీకు ఆయన. నిన్ను ప్రేమించు దేవదూతల జ్ఞానమును కలిగుందురు. చేతులెత్తి, నిన్ను ప్రేమించువారు దేవదూతల జ్ఞానమును కలిగుందురు. సమకూడి జరుగును సమస్తము సదా మాతో చెయ్యి పైకెత్తి. సమకూడి జరుగును సమస్తము సదా మాతో నందునా యేసయ్యా నిన్ను ప్రేమించువారు ప్రేమించు సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను. నేను చప్పట్లేని బట్టల లాస్ట్లో ఉన్న దేవుని బిడ్డలు ప్రేమించు వారి చేతులకు వారి శత్రువులనప్పగిద్దుము. నిన్ను ప్రేమించు వారి
నప్పగిల్తువు వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగా నుండును వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగా నుండును యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే నివసింతురు శాశ్వత కాలం నీతోనే నివసింతురు యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను చప్పట్లు కొడుతూ ద్వేషించి జయముందలేరు నిన్ను ప్రేమించు వారిని ఎవరును ద్వేషించి జయముందలేరు మా ప్రక్క నిలచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు మా ప్రక్క నిలచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు యేసయ్యా నిన్ను ప్రేమించువారు చప్పట్లు చప్పగా బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే నివసింతురు శాశ్వత కాలం నీతోనే నివసింతురు యేసయ్యా నిన్ను ప్రేమించువారు యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే నివసింతురు శాశ్వత కాలం నీతోనే నివసింతురు యేసయ్యా నిన్ను ప్రేమించువారు యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను బలమైన సూర్యుని వలెను బలమైన సూర్యుని వలెను హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతుంది. దేవుడు మానవునితో మాట్లాడే పద్ధతులు మనం చూసినప్పుడు వాక్యం ద్వారా ఆయన తన ప్రజలతో మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడు. ఐగుప్తు రాజు అయిన ఫరోతో దేవుడు కళ ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తాం. రాబోయే 7 సంవత్సరాలు బాగా పండిద్ది, తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుందని దేవుడు అన్యుడైన ఎన్నడూ ప్రార్థన చేయని ఫరోతో దేవుడు మాట్లాడాడు. దేవుడు అపోస్తలుడైన పౌలుకి మాసిదోనియా దేశానికి సువార్త తీసుకెళ్ళమని దర్శనం ద్వారా మాట్లాడాడు. ఆగబు ప్రవక్త యెరూషలేముకి వెళ్తే నిన్ను ఇలా బంధిస్తారని ప్రవచించాడు పౌలు గురించి. అంటే దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా కూడా. ఆయన అన్నిటికంటే శ్రేష్టమైంది వాక్యం. కళ, దర్శనం, ప్రవచనం తప్పు కాదు.
తప్పు కానే కాదు. వాక్యం శ్రేష్టమైంది. కాబట్టి నీ ఆత్మ తృప్తిపరచబడినట్లుగా ప్రతిరోజు దేవుని వాక్యం అనే ఆహారంతో నువ్వు పోషించబడాలి. నిన్న ఆహారం తీసుకున్నావు, ఈరోజు తీసుకోకపోతే నీ బాడీ ఎట్లుంటుంది? అంతే కదా. మరి నీ ఆత్మ సంగతి? ఏలియా తీసుకున్న ఆహారం 40 రాత్రింబగళ్ళు నిర్విరామంగా ప్రయాణం చేశాడు. నువ్వు తీసుకునే వాక్యం, ఆ ఆహారం నిన్ను జీవితంలో చివరి శ్వాస వరకు నడిపించాలి. నేను ఆయన నామములలాగా వాక్యం మీద యొక్క ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్తున్నా. నాకు తెలిసిన ఒక తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. ఆ అబ్బాయి భార్య ఆయన కంటే 11 నెలలు పెద్దది. ప్రేమగా ఉంటే ఏమండి కాఫీ ఇమ్మంటారా అంటుందంట. తేడా వచ్చి 1 కిలో టమాటాలు తీసుకురారా అంటుందంట. అంటే భార్య భర్తల మీద ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయిగా. 1 కిలో టమాటా ఎత్తుకురారా అంటుందంట. ఆ అబ్బాయి చెప్పాడు, అన్న ఏంది నాకు ఈ పరిస్థితి, రెండిట్లో ఏది కరెక్ట్ అన్నాడు. 2 కరెక్ట్ అని చెప్పాను నేను. భార్య కాబట్టి ఏమండి అంది, పెద్దది కాబట్టి తప్పే ఉంది. బైబిల్ చదువుకోను, నువ్వు ఎందుకు పెద్దామని ఎందుకు చేసుకున్నావు, నువ్వు 11 నెలలు పెద్దామని అంటే చేసుకోకూడదా అన్నాడు. అంటే పాపం ఆ తమ్ముడు తెలియదు. పాపం ఆదాముని దేవుడు మొదలు చేశాడు, అవ్వను తర్వాత చేశాడు. అంటే దాంపత్యంలో పురుషుడు పెద్దోడుగా ఉండాలా, స్త్రీ? అది ఎట్ట తెలిసింది నీకు? వాక్యం చదవని వ్యక్తి, గుడ్డివాడు నడవడం ఎంత కష్టంగా ఉంటుందో, వాక్యం తెలియని వాడి పరిస్థితి కూడా అంతే ఉంటుంది. నన్ను ఒకసారి సేవకులు కోటానికి పిలిచాడు ఒక బ్రదరు. నాయన, నేను సువార్త చెప్పమంటే వస్తా, సేవకులు కోటానికి మాత్రం నేను రాను. మీరు చెప్పండి, విశ్వాస తొందరగా మారతాడా, సేవకుడు తొందరగా మారతాడా? ఏం సైలెంట్గా ఉన్నారు? సమరీ స్త్రీ, ఇప్పుడు నీకు 5 బెనిఫిట్లుండ్రి, ఇప్పుడున్నోడు నీ వాడు కాదని ప్రభు చెబితే ఆమె స్పాట్లో వదిలిపెట్టిందా, ఇన్స్టాల్మెంట్లో వదిలిపెట్టిందా? రైట్. మరి పేతురు కత్తి వదిలిపెట్టడానికి 3.5 ఏళ్ళు టైం పట్టింది. ఆయన దగ్గర కత్తి ఉంది, మంచుకుంటే బాగానే ఉంటాడు, తేడా వస్తే చెవులు కట్ చేస్తాడు. సేవకుడు కంటే విశ్వాసి తొందరగా మారుతాడు. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. యోనా ఆయన ఇక 40 రోజులకి దుర్గతి కలగపోద్దని ప్రకటించాడు. ఆయన వాక్యం విని పశువులు నీళ్ళు దాటం మానేసిని, రాజు సింహాసనం దిగాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారు. ఆయన వాక్యం పశువుల్లో పనిచేసింది కానీ ఆయనలో పనిచేయలే. కాబట్టి సేవకుడిని మార్చాలనుకోవటం అదొక పెద్ద టాస్క్. మీరు చెప్పండి, ఒక సేవకుడు ఇంకొక సేవకుడి గురించి గొప్పగా చెబుతాడా? ఒక విశ్వాసి సేవకుడి గురించి గొప్పగా చెప్తాడా? ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పింది, నా యజమానుడు ప్రవక్త దగ్గర ఉండాలి, అతడు నా యజమానుడు కలిగిన కుష్ఠరోగం బాగు చేస్తాడని చెప్పింది. హల్లెలూయా. ఒక విశ్వాసి సేవకుడిని కనపరిచినట్లుగా ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని కనపరచలేడు. గనపరిచే వాళ్ళని వదిలిపెట్టి, లోబడే వాళ్ళని వదిలిపెట్టి, ప్రజలకు తెలిస్తే ఒక విషయం, వాళ్ళ చేతిలో మైక్ ఉండదు. పాస్టర్ గారి చేతిలో అయితే మైక్ ఉంటుంది. మైక్ పట్టుకుంటే మైకం వచ్చింది మాకు, ఏం మాట్లాడతామో మాకే. అందుకని సేవకులు కోటానికి నేను రానని చెప్పాను. హల్లెలూయా. అవును, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు అనవసరమైనటువంటి గ్యాప్లు వస్తాయి వాళ్ళకి మాకు. వినకపోగా మళ్ళీ దీవెని గారెడ్డి చెప్పారని పుస్తకం రాస్తుంటారు. ఎందుకు వచ్చిన బాధ? పని ముఖ్యం కాదు, సమాధానం ముఖ్యం. సేవకులకు సమాధానం ఉంటే పని ఎప్పుడైనా చేయొచ్చు. నా ప్రియులరా, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇది నాకట్టు తెలుసు, దేవుని వాక్యం చదివా, నాకు అర్థమైంది సేవకుడు జోలికి పోతే పళ్ళు మొత్తం రాలుతాయని. అందుకని జీవితంలో సేవకులు కోటానికి వెళ్ళను. విశ్వాసులు మాకు ఇళ్ళు కట్టిస్తారండి. షూనేమీరాలు ఎలీషాకి పీట, దీపస్తంభం, గది. సేవకుడు ఇంకొక సేవకుడికి ఏం కట్టించడు, ఇత్తే తీసుకుంటాడు అంతే. మీరు మాకు ఇళ్ళు కట్టిస్తారు, మీరు మాకు బ్రహ్మాండంగా చూసుకుంటారు, మీ దగ్గర మాకు తిరుగులేదు. కాబట్టి ఇది నాకు ఎలాగ తెలుసు అంటే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. వాక్యం చదవండి, మనకు అన్ని విషయాలు బాహాటంగా అర్థమవుతాయి. దేవుని వాక్యం మనతో తేటగా
మాట్లాడిద్దండి, మాట్లాడుతుంది. కాబట్టి ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే, మీరు వాక్యం చదువుకున్నప్పుడు ప్రతి విషయం మీకు గ్రహింపు అవుతుంది. గ్రహింపును బట్టి మీరు నడుచుకుంటే మిస్టేక్ చేయరు. మిస్టేక్ చేయకపోతే ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. ఎవడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడే కోటీశ్వరుడు. నీకు ₹1,00,000 డబ్బులు కావాలి, ఎవడో ఒకటి ఇస్తాడు. 10 నిమిషాలు టైం ఎవరి దగ్గర తీసుకురా చూద్దాం. నీ సమయం వృధా చేసుకుని నష్టపోవడం కంటే నువ్వు సమయాన్ని సేవ్ చేసుకొని ప్రభు చిత్తం చేయటం మంచిది కదా, మంచిది కదా, మంచిది. మరి కొన్నిసార్లు మనం తప్పించుకోలేము. మన గుంటూరు జిల్లా క్రైస్తవులకు పుట్టిల్లు, క్రైస్తవులకు పుట్టిల్లు. నాకు ఈ పాస్టర్లు అందరూ కలిసి సెమీ క్రిస్మస్లు అవి ఇవి తెగబెడుతుంటారు. అందుకని డిసెంబర్ 1st వీక్లో ఇతర దేశాలు వెళ్ళిపోతా. టికెట్లు ముందే బుక్ చేయమని చెప్తా. ఎందుకంటే మనకెందుకు వచ్చిన బాధ? శుభ్రంగా ఇతర దేశాలు పోయి అద్భుతంగా పరిచయం చేసుకొని రావచ్చు. ఎక్కడుండి మనం ఏదైనా మాట్లాడామనుకో, గట్టిగా మీరు ప్రార్థన చేయాలన్నా, గట్టిగా మీరు వాక్యం చదవాలన్నా బాధపడుతుంటారు సేవకులు. అందుకే ఈరోజు నేను మీకు చెప్పా, ఇందాక నేను 7 గంటల వరకు నాకు టైం ఉందని చెప్పాను కదా అన్నానా. ఇదే మాట సేవకులు కోటంలో అంటే ఏమంటారు మా వాళ్ళు? అవి నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. నేను చెప్పకూడదు, మీరు వినకూడదండి. ఇక అంతే. నా బాధతో మీకు చెప్తున్నా, కొన్ని స్థలాల్లో సేవకులు కోటాలు జరిగితే అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల కంటే దారుణంగా జరుగుతాయి అంట. అవి తన్నుకోవటమే ఆలస్యం అంటండి, అట్టుంటారంట. ప్రైజ్ గాడ్. అయితే మీతో నడవడం, విశ్వాసులతో అన్ని జనులతో నడవడం నాకు చాలా సులభం. సేవకులు కూటం పెడితే బ్యాగ్ ఇస్తారా, ఛార్జీలకి డబ్బులు ఇస్తారా అంటుంటారు. మీరే మాకు ఇచ్చిపోతుంటారు. మేము బ్యాగ్ ఇచ్చే పని లేదు, డబ్బులు ఇచ్చే పని లేదు, అన్నం పెట్టే పని లేదు. మీరే మాకు ఇస్తారు. ఎంత హ్యాపీ! తీసుకోవటం, లోపల పెట్టుకోవటం, తీసుకోవటం, లోపల పెట్టుకోవటం. ఇచ్చేవాళ్ళని వదిలిపెట్టి అడిగే వాళ్ళ దగ్గర మాకెందుకు? మీకు అర్థమైందా విషయం? అర్థమైన వాళ్ళు చెయ్యొద్దండి. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలండి. నాకంటే జయరాజ్ అన్న సేవలో చాలా సీనియర్, వయసులో పెద్దోళ్ళు, సేవలో కూడా అన్నకు అనుభవం ఎక్కువ. అయితే నేను తర్వాత వచ్చిన వాడిని ఇవి చూసి నేను మీతో 1-2 మాటలు చెప్తున్నా. అన్నకంటే నాకేది ఎక్కువ తెలుసని కాదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు. హల్లెలూయా. ప్రతి చిన్న విషయం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని గంటలకు భోంచేసేవాడు? నువ్వు ఎన్ని గంటలకు భోంచేయాలా? తింటే ఏ రకమైన ఫుడ్ తినాలా? అవి కూడా బైబిల్లో మన కొరకు రాసి పెట్టాడు ప్రభు. యేసు ప్రభు సమరీ స్త్రీని కలుసుకున్నప్పుడు ఆయన టైం 12 గంటలు. ఆయన శిష్యులు ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. అంటే ఆయన మధ్యాహ్నం లంచ్ టైం 12 o'clock చేస్తాడు ఆయన. నువ్వు ఉదయం మొంగడుకునేసరికి 9, 9:30కి జరచాయ్, 10 గంటలకి ఇడ్లీ, 2:30కో 2కో భోజనం, రాత్రి 10:30కో 11 గంటలకో దైవాదినం సర్వీస్. ఇక నీ పొట్ట 8 నెలల గర్భిణీ స్త్రీకి ఉన్నట్టు ఉంటుంది. ఇక నీ భోజనానికి క్రమం ఉండదు, నీ భక్తికి. నీ భోజనం ఎన్ని గంటలకి చేయాలి? బైబిల్ చెప్పింది, చదువు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ మాంసం, ఏ కూరలు తిన్నాడు, ఏ రైస్ తిన్నాడు? ఆయన రైస్ తినలా. ఆయన కాల్చబడిన చేప ముక్క ఎమ్మాయి శిష్యులు ఇస్తే తీసుకొని తిన్నాడు. చేప ఆరోగ్యానికి మంచిది. నువ్వు ఏ మాంసం పడితే ఆ మాంసం తింటావు, మైండ్ పని చేయదు, పిలిచిన 6 నెలల కిట చూస్తుంటావు. ఈలోపు మేము అమెరికా పోయి వస్తుంటాం. అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి? సైంటిఫికల్గా కూడా డాక్టర్లను అడిగితే మీరు చేప, మీరు మధ్యరాత్రి 1 గంటకి చేప తిని చూడండి, మధ్యరాత్రి 1 గంటకి ఇంకొక మాంసం తిని చూడండి, ఉదయకాలానికి డైజెషన్ ఎట్లా అవుద్దో చూడండి. చేపలు తిన్నవాళ్ళు షార్ప్గా ఉంటారు. అయితే దేవుని కృపను బట్టి తెలంగాణకి సముద్రం లేదు. తెలంగాణకి సముద్రం లేదు కదనా ప్రియులారా. అందుకే
సముద్ర పొడ్డున ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకున్నటువంటి షార్ప్నెస్ కూడా చూడండి. అయ్యగారు కూడా సముద్ర పొడ్డున, విశాఖపట్నం. మీరు చూస్తే చెన్నై, ముత్తుకూరు, నెల్లూరు, చీరాల, ఇటు వచ్చేసరికి మచిలీపట్నం, కాకినాడ, ఈ బరంపూర్, ఈ శిషోర్, పూరి, ఈ బెల్ట్ అంతా కూడా మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్రాంతాల ప్రజలు ఖచ్చితంగా అబ్రాడ్లో ఉంటారు. నేను 86 దేశాల్లో పనిచేసే ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి అసలు ఈ సముద్ర పొడ్డున ప్రాంతాల ప్రజలు రాజ్యాలు వెళ్తున్నారు అక్కడ. కారణం ఏంటంటే వాళ్ళు చేపలు బాగా తింటారు, మైండ్ కథ షార్ప్గా ఉంది, కథ చదువుకున్నారు, త్వరగా విమానం ఎక్కి వెళ్ళిపోయారు. నువ్వేం వేరే మాంసం తిన్నావు, ఇటు అటు చూసేసరికి నీకు 60 ఏళ్ళు వచ్చినాయి. చేప తిను, ఆరోగ్యానికి క్షేమం. అవసరమైతే రైస్ తగ్గించు, రొట్టెలు తిను, నీకు ఏ వ్యాధి ఉండదు ఆయన నామంలో. ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకే టైం టు టైం తీసుకో. అంత బాడీ అంతా చెడిపోయిన తర్వాత ప్రభా నన్ను కాపాడమంటే ఏం చేస్తాడు? నా ప్రియులారా, మనం ప్రతి దానిలో కూడా క్రమంగా ఉండాలా, ప్రతి దానిలో కూడా క్రమంగా ఉండాలా. ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను వివాహాన్ని విమర్శించట్లేదు, సేవకుని విమర్శించాలని నేను మైక్ తీసుకోలేదు, వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడానికి తీసుకున్నా అంతే. 22 సంవత్సరాల సేవలో 3 సార్లు మాత్రమే సేవకుల కూటంలో మాట్లాడా. అది కూడా గొంతుకు తాడేసుకొని లాక్కెళ్ళారు నన్ను. ఇక తప్పదని వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. కానీ తృప్తిగా నేను ప్రజల మధ్య నా కాలాన్ని ముగించాలని నేను ఆశిస్తున్నాను. ఇదంతా నేను మీకు చెప్పింది ఎందుకంటే దేవుని వాక్యం, దేవుని వాక్యం వాక్యం మీరు చదవాలని చెప్పాను, కానీ ఎవరిని విమర్శించాలనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. వాక్యం బాగా చదువుకోండి, దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 16 కూడా చదువునానా? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చాలు. మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వారు ఉండకూడదని ఈ మాట గుర్తు చేస్తున్నా. మీరు సంఘానికి వస్తున్నారు, మంచిది. దేవుడు మంచి సేవకులను, మంచి సంఘాన్ని తెలంగాణలో ఒక ఆధ్యాత్మికమైన పరిచర్య కలిగిన పరిచర్యలోకి ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడు. అది మంచిదే, కానీ మీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, మీ పాపముల విషయమై పశ్చాత్తాపడకుండా ఉండొద్దని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నా. లోకము దాని ఆశ గతించిపోతుంది. క్రీస్తు లేని జీవితం అది ముళ్ళ బాట, ప్రభువు లేని జీవితం అదొక శాపగ్రస్తం. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీ పాపముల విషయమై యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారై బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను వరమును పొందమని దేవుని వాక్యం చెప్పినట్లుగా మీరు ఆ అనుభవంలోనికి రావాలని మనసారా కోరుకుంటున్నా. ఎవరిని కోరుకుంటున్నానంటే, ఎవరైతే సంవత్సరాలుగా మందిరానికి వస్తూ వాక్య విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారి కొరకు ప్రేమతో కోరుకుంటున్నాను. మరి మారు మనసు పొందిన వాళ్ళు మీరు దేవుని చిత్తం చేయాలి. ఎవరి చిత్తం చేయాలి? భక్సింగ్ గారు అనే దైవజనుడు ఏం చెప్పాడంటే, ఎంత వెల చెల్లించైనా దేవుని చిత్తం చేయమన్నాడు ఆయన. నువ్వు ఏం పోయినా పర్వాలే, ఏం పోగొట్టుకున్నా పర్వాలే, దేవుని చిత్తంలో నుంచి మీరు పక్కెళ్ళొద్దని కోరుకున్నాడు ఆయన. దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. నువ్వు నిరంతరము నిలవాలంటే నీ క్వాలిఫికేషన్ నీకేం కావాలంటే, నువ్వు బలవంతుడివా, బలహీనుడివా, చదువున్నోడా, డబ్బున్నోడా, ఇది కాదు. నువ్వు దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం చెయ్యమని నీకెవడు చెప్పాల్సిన పనిలే. సమరీ స్త్రీ తన పాపపు కుండ విడిచిపెట్టిన తర్వాత ఆమెకి నీళ్లు తీసుకెళ్లాలనే విషయం ఆమె మరిచిపోయింది. నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది, నీళ్లు తీసుకెళ్ళడం ఆమె మర్చిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళాల, గ్రామానికి వెళ్ళింది. ఎవరు చెప్పారు గ్రామంలోకి వెళ్ళమని?
ఎప్పుడైతే ఆ పాపం ఆమె నుంచి వెళ్ళిపోయిందో ఆమె కాళ్ళు దేవుని చిత్తం వైపుకి వెళ్ళిపోయినాయి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుని చిత్తంలో నడవట్లేదంటే ఇట్స్ మై నాలెడ్జ్, నా జ్ఞానాన్ని బట్టి, నా ఆలోచన బట్టి ఆ వ్యక్తి రక్షణ పొందున్నాడు. పొందితే ఆ వ్యక్తి దేవుని చిత్తం వైపుకి వెళ్ళిపోతాడు. నేను మీకు చెబుతున్నాను, ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. మీలో ఎంతమంది రక్షించబడ్డారు? చెయ్యెత్తండి, సరిగా ఎత్తండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నా. ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? ఏం లేదండి, మిమ్మల్ని అందరినీ చైనాలో, పాకిస్తాన్లో చూడాలని నా కోరిక. ఇంతమంది రక్షించబడితే ఎన్ని సంఘాలు కట్టాలండి మనం? ఇంతమంది చేతులు ఎత్తితే ఎన్ని లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించవలసిన వారమై ఉన్నాం. ఎందుకని ఆ పని జరగటం లేదు అంటే మనకు నిజముగా ఆత్మల కొరకైన భారం లేదు. మీరు బాగా వింటున్నారు కదా. దేవుడు మోషేతో నీ కుటుంబాన్ని విడిపించుకొని రమ్మన్నాడా? ఇశ్రాయేలుని విడిపించుకొని తీసుకొని రమ్మన్నాడా? మరి మీరేం విడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు? పిల్లలను చదివించాలా, ఇల్లు కట్టాలా, ఇల్లు కట్టిన తర్వాత సమాధి కట్టాలా? ఏం కట్టుకున్నామండి మనం? ఇల్లు కట్టుకోవడం తప్పని నేను అంటలేదు, కానీ మీ కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్తుంది? నేను ఒక్క మాట మీకు చెబుతా, ఈ భూమి మీద అన్నిటికంటే గొప్పది దేవుని సేవ చేయటమే. ఎట్లా? ఈరోజు నిర్మల్కి ఎమ్మెల్యే ఉన్నాడు కదా అనుకుందాం, ఆయన వచ్చాడు. అమ్మ గడ్డం కింద చేతులు తీయండి, ఈ స్టాండ్లు తీసేయండి. తీసేయాలి, నీకోసం చెప్పింది చెల్లి. గడ్డం కింద స్టాండ్లు పెడితే అప్పుడేట? నిర్మల్ ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకుందాం. ఆయన నా నెత్తి మీద చేయి పెడతాడా? నేను ఆయన నెత్తి మీద చేయి పెడతానా? అంటే ఆవిడ గొప్ప? గొప్పదాన్ని ఎందుకు వదిలిపెట్టా నువ్వు? స్తోత్రం. మన కేసీఆర్ గారు వచ్చారు మన చర్చికి. జయరాజ్ అన్న నన్ను ప్రార్థన చేయమన్నారు. కేసీఆర్ గారు ఎట్ట అంటాడా? మేము ఆయన ముందు ఎట్టంటామా? ఎవడు గొప్ప ఇప్పుడు? దేవుని సేవకుడే గొప్ప. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. మరి గొప్పదాని కొరకు ప్రభు నిన్ను పిలిస్తే ఇంటి చుట్టూ తిరుగుతావేంది నువ్వు? ఇంకా ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ కంటే గొప్ప పోస్ట్ ఏదైనా ఉందంటే అతడు తెల్ల చొక్కా వేసిన దేవుని సేవకుడే. హల్లెలూయా. అవునండి, రిటర్న్ ఎగ్జామ్ లేని ఉద్యోగం ఏది ఉందంటే దేవుని సేవకుడే. ఎగ్జామ్ రాసే పని లేదు. ఏంది? ఎంత చదివావు, ఎంత చదివితే రమ్మని దేవుడు అంటాడా మనల్ని? చదువుతో పని లేదు, సంతకంతో పని లేదు, డబ్బుతో పని లేదు. మాకు రిటైర్మెంట్ ఎప్పుడు? నువ్వు తీసుకున్నప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్తో పని లేదు, స్టేట్ గవర్నమెంట్తో. నీకు దమ్మున్నంత. అచ్చ తెలుగులో ఏమంటారంటే గడుసు అనే పదం వాడతారు. నీకు జీతం ఎంత నెలకి? నీకు చేతనైనంత, నువ్వు రాసుకున్నంత కమిషన్ బేసిక్. ఏం సౌండ్ రాకుండా చెప్పారు? సేవకుడికి అన్నీ ఉచితమేనండి. ఈ మధ్య నేను బాగా ఏదో తిరుగుతున్నానని ఒక కుటుంబం నాకు క్యారవాన్ ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడుకు ఉంది, అది దేవుడు నాకు కూడా పంపించాడు. మా జిల్లా మినిస్టర్లు 3 ఉన్నారు, మినిస్టర్లు లేదు ఆ వ్యాను. వాళ్ళకంటే ప్రభు నన్ను గొప్పగా ఉంచాలనుకున్నాడు ఆయన. అందులోనే పడుకుంటా, అందులోనే స్నానం చేసుకుంటా, అందులోనే నాకు వంట రెడీ అయ్యిద్ది, అందులోనే తింటా, అందులోనే ప్రయాణం చేస్తా. అంటే నేనేదో గొప్ప ఉండని మీకు ఈ మాట చెప్పలే. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని సేవ కొరకు రేపుతున్నా ఈరోజు ఆయన పేరిట. హల్లెలూయా. మీరు మిషనరీలుగా అవ్వాలి, మీరు ప్రవక్తలుగా మారాలి, ఈ సంఘం అపోస్తుల సంఘంగా ఉండాలి. మీలో ఎంతమంది బల్లలో పాలు పంపులు పొందుతూ ఉంటారు? మీకు రోజుల దగ్గరకు వచ్చి నీ చేతులు ఎత్తండి. ఈరోజు ఎత్తరేంది? బలలో దించండి. బలలో పాలు పంపులు పొందింది ఎవరు? ఫస్ట్ ఇందాక జయరాజ్ అన్న చెప్పారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని. ఆఫ్ అయిపోతే నేను తీసుకుంటా. మోగిందా నేను వస్తా అక్కడికి. చెప్తున్నా నేను. బల్లలో పాలు పంపులు పొందింది ఎవరు? థ్యాంక్ యూ. అంటే బలలో పాలు పంపులు పొందిన తర్వాత వాళ్ళు ఏమైపోవాలి? సేవకులు అయిపోవాలి ఈ నామంలో.
అర్థమైందా మీకు? మొట్టమొదటి యేసు ప్రభు శరీరం రక్తం తీసుకుంది ఎవరు? శిష్యులు. శిష్యులు ఏం చేశారు? మళ్ళీ చేపలు పట్టారా? ప్రభు సేవ చేశారా? మరి నువ్వు ఇంటికి పోతున్నావేంది? ఇంకా నీ జీవితంలో ఉద్యోగం చేసావు, వ్యవసాయం చేసావు, ఏం సాధించావు నువ్వు నాకు చెప్పు? నోటి నిండా పళ్ళు, ఊరంతా చుట్టాలి. ఏముంది నీ దగ్గర? ఎడు చూసిన అప్పులు. రా, దేవుని రాజ్యం కడదాం మనం ఆయన నామంలో. రా, భూమి మీద కోటీశ్వరుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు దైవజనుడు, అంతే ఆయన నామంలో. నా అనుభవంలో చూసి చెబుతున్నా మీకు. నేను 22 సంవత్సరాల సేవలో నేను గుర్తెరిగి చెప్తున్నా మీకు. మీరు జీవితం అంతా వ్యవసాయం చేసిన ఒక కూతుర్ని పెళ్లి చేస్తారు, అల్లుడు మిమ్మల్ని తన్ని మొత్తం లాక్కెళ్తాడు. ఏంటండి మీరు సాధించేది? రండి, దేవుని రాజ్యం కడతాం ఆయన నామంలో. రండి, హల్లెలూయా. నా కలవరములన్నీ మరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు. నీ చప్పట్లు. కనుమరుగు చేసినావు, కనుమరుగు చేసినావు, మరుగు చేసినావు, కన్ను మరుగు చేసినావు, కన్ను మరుగు చేసినావు. నా కలవరములన్నీ కన్ను మరుగు చేసినావు. నేను మిమ్మల్ని రేపడం కొరకు ఈ మాట చెబుతున్నా. మనందరం కలిసి భారతదేశంలో గొప్ప సేవ చేశాం. ఆమెన్. 30 కోట్ల మందిని భారతదేశంలో రక్షణలోకి నడిపించడానికి ప్రభు సహాయం చేశాడు. పార్లమెంట్లోని ఢిల్లీలో నడిచిద్ది, రిమోట్ నిర్మల్లో ఉంటుంది, ఇక అంతే. మనం చెప్పినోడు ఎంపీ అవుతాడు, మనం చెప్పినోడు ప్రధానమంత్రి అవుతాడు. ఇప్పుడు చెప్పు, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. వినండి, సోనియా గాంధీ గారు భారతదేశంలో తన ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తుంది. కేసీఆర్ గారు తెలంగాణ గురించి ఆలోచిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర గురించి ఆలోచిస్తాడు. సేవకుడు ప్రపంచం గురించి ఆలోచిస్తాడు. ఎవడు గొప్ప? ఎవరు గొప్ప అండి? మరి ఎందుకు రావట్లే నువ్వు సేవకే? గటంగిని చెయ్యింది పెట్టా. నీకేంది భయం? నిన్ను నీ పిల్లల్ని పోషించలేడే నా ప్రభు? ఆయన పేరట నేను మీకు చెప్తున్నా, మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి భౌతికమైన వసతుల కంటే 1000 రెట్లు ఎక్కువ వసతులు ఇచ్చి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. రండి, ఆయన రాజ్యం కట్టండి. రండి. అసలు సేవకుడుకుండే ఇన్కమ్ భూమి మీద ఎవరికి ఉండదండి. అసలు తెలియక మీరు అల్లాడిపోతున్నారు. మీలో ఎవరైనా చిల్లర కొట్టున్నోళ్ళు, చిల్లర దుకాణం ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి, చిల్లర కొట్టున్నోళ్ళు, కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏంది భయపడిపోతున్నారు? మొత్తం నేను తీసుకుంటాను అనుకున్నారా ఏంది? థ్యాంక్ యూ. ఒక చిల్లర దుకాణం నడిపేవాడు రోజుకు 1000 రూపాయలు 1500 ఆదాయం ఉంటుంది, అన్నీ పోను అంటే నెలకు 30 నుంచి 45,000 ఉండదు. ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఖర్చులన్నీ పోను 200-300 సంపాదిస్తారని నెలకు ఒక 10,000. మేము ఒక్కింటికి పోయి ప్రార్థన చేస్తే 1,00,000 రూపాయలు కానుకిస్తారండి. నువ్వు 4 రోజులు అట్ట తీయాలి. ఎందుకు ఆపాద? పొట్లాలు కట్టి అవి బగిలి ఈ బగిలి అందులో కొంత అప్పిచ్చి వాడెగ్గొట్టి వాని చుట్టూ బతిలాడి దేవుని సేవలో నీ చేతులను ఆయన బలపరిస్తే రిజర్వ్ బ్యాంకులో అయినా ఫండ్ ఆగిపోద్దాం, కానీ మన దగ్గర ఆగిపోదు. మా అంత కోటీశ్వరుడు ఎవడున్నాడండి? మీ ఆస్తి అంతా మాదేగా, ఏం కాదా? ఇప్పుడు సౌండ్ రావట్లేదు జయరథనాలకి.
అవునా? అవునండి. నా ప్రియులరా, మనం రాజకీయ నాయకుల కంటే గొప్పవాళ్ళం, మంత్రి పదవిలో ఉన్న వాళ్ళ కంటే గొప్పవాళ్ళం, దేశ అధ్యక్షుల కంటే గొప్పవాళ్ళం దేవుని సేవకుడు మాత్రమే. ప్రభు మిమ్మల్ని పిలిచినప్పుడు నిస్సంకోచంగా అన్నతో చెప్పి హృదయపూర్వకంగా ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించుకొని సెకండ్ థాట్ లేకుండా, అనుమానం లేకుండా మీరు రండి. మీకేదైనా తక్కువైతే అప్పుడు వచ్చి మమ్మల్ని అడగండి. మీరు నమ్మకంగా చేయండి ప్రభు కొరకు. నమ్మకంగా ఉండండి దేవుని సేవలో. తక్కువైతే అప్పుడు అడగండి. అల్టిమేట్గా మనం ఆత్మలను సంపాదించటమే దేవుని చిత్తం. ఈరోజు దేవుని చిత్తం చేసినోడు, దేవుని చిత్తం చేయనోడు ఎలా ఉంటాడో మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలు. ఇంకొక మాట చెప్పాలనుకున్నాను నేను. ఎలీషా షూనేమీరాల ఇంటికి వెళ్ళినప్పుడు గేహజీతో అంటాడు, ఈమె మంచి పరిచర్య చేసింది, ఈమె విషయమై రాజుతో కానీ సైన్యాధిపతితో కానీ మాట్లాడాలేమో కనుక్కో అంటాడు. అంటే సేవకుడు రాజులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకోడు, డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇప్పట్లో ఫోన్ ఉంది కాబట్టి మాట్లాడతాడు. రాజుతో కానీ సైన్యాధిపతితో కానీ నేను మాట్లాడాలా అన్నాడు, కానీ అపాయింట్మెంట్ తీసుకోవాలనలా. ఆ దినాల్లో ప్రవక్తలకి రాజులకి మాట్లాడే యాక్సెస్ ఉంది. అసలు రాజులు నియమించేది ఎవరు? సేవకులే. సమూయేలు సౌలుని దావీదుని ఏర్పాటు చేశాడు, కాబట్టి మనమే మంత్రులు నియమించే స్థాయికి వెళ్ళాలా? ఎప్పుడైతే ఆ పని? కనీసం 30 కోట్ల ఆత్మలను సంపాదించాలి మనం. ఏందో తృప్తిగా లేదు, ఏంటో గట్టిగా చెప్పలేకపోయారు. ఈ దినం నడుం బిగించు, నిర్మల్ పట్టణం మీద మనసు పెట్టు, ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం మీద మనసు పెట్టు. ప్రతి గ్రామం నుంచి ఆదివారం మన మందిరానికి విశ్వాసులు వచ్చుదురు గాక. మనసు పెట్టు. ఎందుకు మనం ప్రభు పని చేయలేమో చూద్దాం. దేవుడు అబ్రాముని పిలిచాడు. అబ్రాముని పిలిచినప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, అబ్బాయ్ నీవు లేచి రానాయన అని చెప్పాడు. ఈ అబ్రాం గారు ఈయన దేవుడు చెప్పింది చేస్తాడు, చెప్పని కూడా చేస్తుంటాడు. ఈయన చెప్పని కూడా చేస్తుంటున్నాడు అనే సంగతి మనకు అర్థం కాదు. 11:31 ఏమని రాయబడింది? ఆదికాండం. తెరహు తన కుమారుడగు అబ్రాహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాహాము భార్య అయిన సారై అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. చూడండి, తెరహును తీసుకొచ్చాడు, లోతును కూడా తీసుకొచ్చాడు. తమ్ముడా, నువ్వు బైబిల్ తీసావా? తెరహును తీసుకొచ్చాడు, లోతును కూడా తెచ్చాడు. దేవుడు క్లియర్గా నీవు లేచి అని చెప్పాడు. అండ్ ఇట్స్ గాడ్స్ విల్. అబ్రాహాము ఒక్కడే రావడం. తెరహు అంటే తడువు చేయటం అని అర్థం. అబ్రాహాము తండ్రి ఈయన. దేవుడు చెప్పలేదు కానీ తీసుకొచ్చాడు. ఈ తెరహు ఆదికాండం 11:32 ప్రకారం హారాన్లో చచ్చిపోయాడు. ఆదికాండం 12:4లోకి వెళితే అబ్రాహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాల వయసు అని రాయబడింది. యాక్చువల్గా ఈయన ఎక్కడ బయలుదేరాడు? హారాన్ నుండి కాదు, ఊరు నుండి బయలుదేరాడు. ఊరు నుండి బయలుదేరినప్పుడు అబ్రాహాం వయసు ఎంతో బైబిల్లో లేదు. హారాన్ నుండి బయలుదేరినప్పుడు అబ్రాహాం వయసు ఉంది. అంటే బైబిల్ స్కాలర్స్ అంచనా ప్రకారం 75 ఏళ్ల కంటే ముందే బయలుదేరాడు. ఏం జరిగిందంటే ఈ తడువు చేసేవాడు ఉండడం వల్ల ప్రయాణం ఆలస్యమైంది. హారాన్లో చచ్చిపోయే వరకు అబ్రాహాం జర్నీ ముందుకు బాగా కొనసాగల. తెరహు చనిపోయిన తర్వాత బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత కరువు వచ్చింది. కరువులోంచి తప్పించుకుందామని ఐగుప్తుకు పోయాడు. ఐగుప్తు ప్రజలు మంచోళ్ళు కాదు. అబ్రాహాం భార్య శారా అందంగా ఉంటుంది, అందుకని నిన్ను బట్టి నన్ను చంపుతారేమో, నువ్వు భార్యవని చెప్పొద్దు, చెల్లెలువని చెప్పమన్నాడు. యాక్చువల్గా ఆయన విశ్వాసులకు తండ్రి, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచువాడు, దేవునికి స్నేహితుడు. దేవుని కృపను బట్టి ఇప్పుడు అబద్ధాలకు తండ్రి అయిపోయాడు. నీకు అర్థమైందా?
అబద్ధం ఆడి అక్కడ ఆగల. 12:16లోకి వద్దాం ఒకసారి. తర్వాత అబ్రాం భార్య శారా అనే విషయం ఫరోకు తెలిసింది. నువ్వెందుకు ఈ పని చేసావు అన్నాడు. అయితే ఫరో అబ్రాముకి బహుమానాలు ఇచ్చాడు. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. రైట్. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు చాలు చాలు. దాసులు మీరు చెప్పాల బ్రదర్స్, పనికత్తెలు అందరూ చదువుకుందాం. 12:16 కలిసి అందరూ చదవండి. అతడు ఆమెను బట్టి అబ్రాహాముకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, ఆడుగాడిదలు, అంటే దాసులను ఇచ్చాడు ఫరో, పనికత్తెలను కూడా ఇచ్చాడు. అంటే అబ్రాం బయలుదేరినప్పుడు హాగర్ లేదు. ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళాడో, ఫరో ఐగుప్తు రాజ్యంలో అబద్ధం ఆడాడో, ఫరో బహుమానాలు ఇచ్చాడో, ఆ బహుమానాల్లో హాగరు అబ్రాంతో పాటు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి నీకేమైంది బ్రదర్ అంటారా? ఒంట్లోకి వచ్చింది. ఒంట్లోకి వస్తే మనకేమైంది? ఇష్మాయేలు పుట్టాడు. ఎన్ని వేల మంది ఈరోజు ఆల్కైతే ఉగ్రవాదులు ప్రపంచంలో సుమారుగా 60,000 మంది ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చిందండి? ఒక నీతిమంతుడు దేవుని చిత్తంలో లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. నీ జీవితంలో నీకు వచ్చే స్ట్రగుల్స్ అన్నీ ఎక్కడ వస్తున్నాయి తెలుసా? దేవుని చిత్తంలో లేని వాళ్ళని తగిలించుకుంటున్నావు నువ్వు. వాళ్ళు నీకు జుట్టుకి కొబ్బరి నూనెతో పని లేకుండా ఓడదెత్తుంటారు. నీకు కొబ్బరి నూనె పెట్టే పని లేదు, క్రాప్ చేయించుకునే పని లేదు, మధ్యలో గుండ్రా వేసినట్టు వస్తుంటుంది. ఇక నీకు రాత్రి పూట నిద్ర పట్టుకొని ఇటు పైకి ఎందుకు వస్తున్నా? దేవుని చిత్తంలో లేని వాళ్ళని తెచ్చుకొని ఉంటావు నువ్వు. అబ్రాము తెరహును తెచ్చుకొని ఏమి దీవించబడ్డాడు? ఎక్కడో డిఫరెన్స్ ఉంది పిల్లరా. ఓకే, ఎందుకు ఆ నష్టాన్ని భరించాడు అబ్రాం? తెరహు చచ్చిపోయే వరకు అబ్రాం విశ్వాస జీవితం తేటగా కొనసాగలేదు. మీరు చెప్పండి, అబ్రాంకి ఎంతమంది భార్యలు? అమ్మా చెల్లెళ్ళు, అమ్మా తల్లి, ఎంతమంది అమ్మా? 4, 3. ఎవరమ్మా వాళ్ళు? శారా, ఆగరు, కెతురా. రైట్. అబ్రాంకి దేవుని ఎరక్క మునుపు ఎంతమంది భార్యలు? దేవుని ఎరిగిన తర్వాత ఎంతమంది భార్యలు? జాయి నువ్వేమని చెప్తావా? దేవుని ఎరక్క మునుపు ఎంతమంది భార్యలు అబ్రాంకి? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతమంది భార్యలు? దేవుని ఎరక్క మునుపు ఒక్క భార్యే. దేవుని ఎరిగిన తర్వాత ఆశీర్వాదం ఎక్కువ, ఎక్స్ట్రా 2 చేసుకున్నాడు. ఏం చేస్తామండి? నేను చెప్పేది దేవుని వాక్యం. స్తోత్రం, హల్లెలూయా. శారమ్మ, హాగరమ్మ, కెతురా. హాగర్ని ఫస్ట్ పంపించేశాడు, శారమ్మ చచ్చిపోయింది. ఇస్సాకు పెళ్లి చేశాడు. ఇప్పుడు 140 ఏళ్ళు వచ్చినాయి అబ్రాంకి. ఇప్పుడు పెళ్లి కొడుకై టీషర్ట్ వేసి పెళ్లి చేసుకొని 6 కన్నాడు. ఇప్పుడు 40 ఏళ్ళ ముసలోడు 2 కంటే 140 ఏళ్ళ కుర్రోడు 6 కన్నాడండి. ఏం చెప్తాం? అదేమంటే నేను విశ్వాసులకు తండ్రిని అంటాడు. వినండి, శారా సంతానమైన ఇస్సాకుకి ఆస్తి యావత్తు పంచిపెట్టాడు. కెతురా సంతానానికి బహుమానాలు ఇచ్చాడు. హాగర్ సంతానానికి ఏమీ ఇవ్వలేదు. తిత్తిలో నీళ్లు పోసి పంపించాడు. అంతేనా కాదా? ఎందుకు ఇవ్వలా? ఇస్తే శారం ఊరుకోదు. మా మగోళ్ళు బయట ఎంత మీసాలు మెలేసినా గవర్నమెంట్ మీదే, మీ ఇంట్లో. మరి మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇంత పవర్ దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాల. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. శారమ్మకి ఇష్టం లేదు, అందుకని ఆస్తి ఏం పంచిపెట్టలే. తిత్తిలో నీళ్లు పోసి పంపించాడు, అంతేనండి. అయితే ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ చిన్నవాడిని కొంచెం నీ సన్నిధిలో బ్రతికించయ్యాని. ఇంకేముందండి, దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయిల్ మొత్తం వాళ్ళకి ఇచ్చాడు, నీళ్లు మొత్తం మనకిచ్చాడు. ఆయన పంపించేవాడు ప్రార్థన చేయకుండా పంపించిన బాగుండేదండి. ఇప్పుడు ఆయిల్ అంతా వాళ్ళకి బాయా, నీళ్ళంతా మనకు వచ్చా. నేను ఈ మధ్య కువైట్ వెళ్తే పెద్ద పెద్ద అంగీలండి, ఇక్కడి నుంచి కింద దాకా ఒకటే. నాకు ఇస్తే 5 సొక్కాలు అయ్యేటట్టుంది ఒకటి. వాళ్ళు హార్డ్వేర్లో పనిచేయరు, సాఫ్ట్వేర్లో పనిచేయరు, కేవలం ఈటింగ్ వేరే.
నేను సౌదీలో చూసా, దమాం నుంచి రియాద్కి వెళ్ళేటప్పుడు ఆ ఇసుక ఎడారులో ఆ షేక్లు భార్యల్ని పిల్లల్ని వేసుకొని, పెద్ద ఎక్కువ మంది భార్యలు ఏమంటారు, 3 4 మినిమం 22 నుంచి 32 మంది వరకు పిల్లలు ఉంటారంట. ఇక ఒక్కొక్కరు సైజులు వారి, జిరాక్స్ కాపీలు వారి దిగి ఉన్నారు. ఇక సంవత్సరం టమాటాలు పంపిస్తే ఒక ట్యాంక్ ఆయిల్ పంపించి ఇంకో 2 ఏళ్ళు టమాటాలు పంపించమంటారు వాళ్ళు. వాళ్ళ ఆయిల్ రేట్ అట్టుంది. ఒక్కసారి భూమిలోకి ఆయిల్ పంపు దించితే మినిమం 100 ఏళ్ళు వస్తుందంట ఆయిల్. ఏం ప్రార్థన చేశాడో కానీ ఆ మహానుభావుడు అబ్రహాం గారు. ఆయిల్ ఓటలో. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే, వీళ్ళకి సువార్త ఎట్ట చెప్పాలా? నేను మన మధ్య క్లీవ్లాండ్లో ఉన్నాను, అమెరికాలో. అక్కడ మాతో పాటు ఒక విమానం దిగింది. ఆ విమానం ఎవరిదని నేను అడిగితే కువైట్ షేక్ది అని చెప్పారు. అందులో ఎవరున్నారంటే ఆయన భార్య, ఆయన పిల్లలు, మొత్తం 42 పిల్లలు, భార్య, ఇంట్లో పనులు మొత్తం వేసుకొని వచ్చాడు. ఏం లేదు, గుండె ఎందుకు కొంచెం ఎక్కువ కొట్టుకుంటుంది అనిపించిందంట. విమానం వేసుకొని చెకప్ చేసుకొని వచ్చాడు. చెకప్కి వచ్చాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఈరోజు ఏం చేయాలో అర్థం కానంత పరిస్థితి అయిపోయింది. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ఇది నేనేమంటానంటే, ఇప్పుడు వాళ్ళకి సువార్త ఎట్లా అందాలి, ఏం చేసి ఆ ప్రజలను ప్రభు కొరకు పట్టుకోవాలి. డబ్బు సమృద్ధిగా ఉంది, చర్చికి రారు, ట్రాక్ ఇవ్వడానికి కుదరదు, ప్రార్థన చేయించుకోరు. యేసు ప్రభు కూడా ఒక ప్రవక్త అంటున్నారు. ఎలాగా? అమెరికాలో ట్విన్ టవర్స్ పడిపోయినప్పుడు మొట్టమొదటి అబ్రామే బాధపడి ఉంటాడేమోని నా డౌట్. నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుని చిత్తంలో లేని వ్యక్తులతో మీరు ఉండొద్దు. చెక్ చేసుకో, దేవుని చిత్తంలో నడుస్తున్నావా, నీ సొంత చిత్తంలో నడుస్తున్నావా? తెరవ చచ్చిపోయాడు. ఇప్పుడు అబ్రహాం గారు లోతుని తీసుకొని బయలుదేరాడు. లోతు అబ్రహాములు కొంతకాలమే కలుస్తున్నారు. దేవుడు వారిని దీవించిన తర్వాత ఆ ఊరు నివసించడానికి ఆ ఊరు సరిపోలేదు. అందుకని అబ్రాము కాపర్లకి, లోతు కాపర్లకి జగడం వచ్చినప్పుడు అబ్రాము అన్నాడు, మన బంధువులు నీవు ఒక దిక్కుకి నేను ఒక దిక్కు వెళ్ళిపోదాం అన్నప్పుడు లోతు కన్నులెత్తి సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు. అది యెహోవా తోట వలె నీరుపారు దేశంగా ఉంది. మీరు ఆలకించండి. ఇప్పుడు నీళ్లుపారు దేశమేమా పిలుపు లేనోడికి దొరికింది. అబ్రాముకి రాళ్ల మధ్య ఉన్నాడు. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు, ఈ రాళ్ల వలన దేవుడు అబ్రాముకు పిల్లలు పుట్టింపగలడని మీకు తెలుసా అంటే, అబ్రాము రాళ్ల మధ్య ఉన్నాడు, లోతు నీళ్లుపారు దేశంలో ఉన్నాడు. ఒకవేళ లోతుని తేకపోతే ఆ నీళ్లుపారు దేశం మీద నీకే ఉండేదిగా. హల్లెలూయా. లోతు బలిపీఠాలు గట్లా, బాబు పెన్ను శబ్దం చేయమాక, లోతు బలిపీఠాలు గట్లా, ప్రార్థన చేయలా, ఎక్కడా కూడా దేవునితో అనుసంధానం అయిపోయేటువంటి భక్తి లోతు చేయలే. మీకు ఒక్క మాట చెప్పాలంటే, లోతుకు ప్రార్థన చేయటం తెలుసుకోలేకపోయాడండి. అబ్రాహాం ఇంట్లో ఆగరుండి ఆమె ప్రార్థన నేర్చుకుంది. అందుకే ఇప్పుడు మసీదులో 5 సార్లు చేస్తున్నారు వాళ్ళు. ఆగరు మాత్రం వాళ్ళు లోతు నేర్చుకోలేకపోయాడండి. అంటే ఇతనికి స్పిరిచువల్ లైఫ్ మీద ఎంత శ్రద్ధ ఉంది. లోతు తన భార్యకి దీవెనకరంగా లేడు, లోతు తన కుమార్తెలకు దీవెనకరంగా లేడు, లోతు సొదొమ గొమొర్రాకు దీవెనకరంగా లేడు. లోతు వలన అబ్రాహాంకి ఏ విధమైన ఆశీర్వాదం దొరకలేదు అనే విషయం మనం స్పష్టంగా చెప్పచ్చు. సొదొమ గొమొర్రా కొరకు అబ్రాహాం ప్రార్థన చేశాడు. 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడమని అడిగాడు దేవుణ్ణి. దేవుడు కాపాడా, కాల్చివేశాడా? సౌండ్ రాకుండా చెప్పారేంది? లోతు ఉన్న పట్టణం కాల్చబడ్డానికి అప్పగించబడింది. ఎవరికి దీవెన? నేను ఇంకా సేవకు రాలా. ఒక అబ్బాయి కొంచెం తబలా కొడతాడు, నేను కొంచెం రక్షించబడ్డాను. ఇద్దరం, నేను కొంచెం కంజరి కొట్టి 2 పాటలు పాడుతుంటా. ఒక విలేజ్కి వెళ్ళాం, గ్రామానికి. కుటుంబ ప్రార్థన పెట్టారు. కూటం అయిపోయిన తర్వాత ఆ సిస్టరు బాగా పెద్ద పెద్ద గారెలు చేసి పెట్టింది. చెరు 2 వేసింది. నేను 2 తింటే ఇంక భోజనం చేయలేనని అక్క ఒకటి తీసేయండి అక్కకి ఇచ్చి పంపించా. ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి అంటాడు, నువ్వు తినవో నన్ను తిన్నవో. అమ్మో, నేను తినొద్దని నేను అనలేదే. ఆమెకి ఇవ్వకపోతే నాకైతే నేను తినేవాడిగా అన్నాడు.
సేవలో ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది. ఇది గారెల బండి అనే సంగతి నాకు అర్థమై 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టా. ఎటు పోయాడో 23 ఏళ్ళు అయింది, అడ్రస్ లేడిక. ఎటు పోయాడో. ఇటువంటి గారెలోని పెట్టుకొని నేను గారెలు ఆడి వండిచ్చేది రోజు. నేను సేవకు వచ్చినప్పుడు నాకు సైకిల్ కూడా లేదు. 3 రూపాయలండి నా ఫస్ట్ కానుక. 3 రూపాయలతో వారం అంతా జరిగిపోతూ ఉండేది. నాకు జయరాజ్ అని చెప్పారు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎంత కష్టపడి ఆయన పని చేశారో. ఈరోజు ఈ బిల్డింగులు, ఈ కారులు చూస్తున్నాం. ప్రారంభంలో ఇవేమైనా ఉన్నాయా? సైకిల్ కూడా లేని దినాలు ఉంటాయి. చెప్పండి, 2 చేతులు ఎత్తి. ఏంటో చెబుదాము వద్దన్నట్టు చెప్పారు. బిగ్గరగా, మనసారా, మరొకసారి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నీతిమంతుల కూడా వినబడుచున్నది రక్షణ సంగీత. నీతిమంతుల కూడా వినబడుచున్నది రక్షణ సంగీత. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నీ చప్పట్లు ఉత్సాహంగా లేవు. విలువలు ఉన్నట్టే శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. మీరిద్దరూ ఎందుకు పాడలేదు అంటే మేము పాడితే రికార్డ్ చేద్దామనా? జాయ్, నీ స్వరం వినపడాలి నాకు. అందరూ జయతి మీరు కూడా చప్పట్లు కొట్టండి. మీరేం కాదు, ఒక షాట్ తప్పితే ఏం కాదా, చప్పట్లు పెట్టి పాటండి. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు
కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుతున్నా రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప. నా తరమా యేసయ్యా. హల్లెలూయా. చికెన్ లెగ్ ఉంటుంది కదా, అది తినేటప్పుడు నోరు అటు తిరుగుతావు ఎట్టంటే అది బయటకు వచ్చింది, లోపలికి పోదు. పాట పాడేటప్పుడు కూడా నీ గొంతు చికెన్ లెగ్ తినేటప్పుడు అటు తిరుగుతావు, అటు తెరవాల. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప. నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుతున్నా రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుతున్నా రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, కొట్టాలి, కొట్టాలి. కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా.
కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, ఈ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి, లోతు వలన అబ్రాము కలిగిన ఉపయోగం ఏంటి? ఇప్పుడు లోతుకి వాళ్ళ కుమార్తెలు ఇద్దరు ద్రాక్షరసం తాగించి పాపం చేస్తే మోయాబీలు అమ్మోనీయులు పుట్టారు. మోయాబీల శాపం దేవుడు విరవాలని నమ్మకమైన మోషేని తీసుకెళ్ళి మోయాబు దేశంలో మృతి పొందేటట్లు చేశాడు దేవుడు. మోషే మోయాబులో చచ్చిపోతే రూతు మోయాబులో పుట్టింది. నమ్మకస్తుని తీసుకెళ్ళి ఎందుకు దేవుడు మోయాబులో మరణించేటట్లు అనుమతించాడంటే మహానుభావుడు అబ్రాం గారు చేసిన పని. మోయాబీల శాపం విరవాలని దేవుడు ఆశించాడు. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దేవునికి ఎంత పని పడిందో నా చేతులు జోడించి మీకు మనం చేస్తున్నా. దేవుని చిత్తంలో లేని $10,000 మనకు నెమ్మది ఇవ్వలేవు. ఆయన చిత్తంలో ఉన్న 10 పైసలు మన జీవితానికి సరిపోతాయి ఆయన నామంలో. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉన్న ఒక్క వ్యక్తి మనకు పరిచయం అయితే చాలండి, మొత్తం ఆయనే చూసుకుంటాడు ప్రభు. వినండి, కథ కాదు, సాక్ష్యం ఇది. నేను ఇందాక శాంతారావు గారి గురించి వాళ్ళ బాబు గురించి చెప్పాను. వాళ్ళ బాబు నాకు పరిచయం అయ్యాడు అనుకోకుండా, అయ్యగారు నాకు పరిచయం అయ్యాడు. అయ్యగారు గుంటూరులో ఒక కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. వాళ్ళు నా చేత గుంటూరులో మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్కి అమెరికాలో ఉన్న ఒక పెద్ద తల్లి గుంటూరు ఆమెది, గుంటూరు సెలవులు కొని వెకేషన్ కని వచ్చింది. ఆ వాక్యం విని నన్ను అమెరికా పిలిచింది. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు ఎన్ని స్టేట్స్ తిరిగాడో నాకు యుఎస్లో నాకు గుర్తులేదు, కానీ నేనైతే 29 స్టేట్స్ తిరిగాను. అంటే దేవుని చిత్తంలో ఒక వ్యక్తి పరిచయం అవ్వాలి మనకు వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు, స్ట్రగుల్ ఉండదు, బరువు ఉండదు, భారం ఉండదు. మీకు అర్థమైందా? మీరు దేవుని చిత్తంలో లేని వాళ్ళతో ఉంటున్నారా, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళతో ఉంటున్నారా? అసలు దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళతో మనం ఉంటే మనకు స్ట్రగుల్ ఉండదు, ఇరుకుండదు ఆయన నామంలో. ఆమేన్. నా ప్రియులారా, ఇంకొంచెం ముందుకెళ్ళి మీకు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నా. దేవుని చిత్తంలో నుంచి మీరు తప్పిపోవద్దు. సేవ చేయి, ఉద్యోగం చేయి, పెళ్లి చేసుకో, పరిచర్య చేయి, ఏమైనా దేవుని చిత్తంలో చేయి నువ్వు. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26-27 వచనాలు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకును తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. ఆమేన్. చెప్పు గట్టిగా. ఆశ్రయ దుర్గమా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా, ఊహించలేనే కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణములో కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని క్షణములో
యేసువే వాత్సల్యము నాపై చూపిన ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన పౌలు గురించి మీతో చెప్పాలని ఆశిస్తున్నా. ఇతని పాత పేరు సౌలు. తలపైకి ఎత్తి జాగ్రత్తగా వింటున్నారు కదా. నా ప్రియులారా, దేవుడు ఈయన దమస్కు దగ్గర దర్శించి పౌలుగా మార్చాడు. మార్చిన తర్వాత పౌలు పెద్దల దగ్గరికి వస్తే వాళ్ళు అన్నారు, మేము నమ్మమయ్యా, మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమంటావు నువ్వు, మేము కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు కత్తి తీసుకుని వేసేసావు అనుకో, నువ్వు మారావంటే మాత్రం మేము నమ్మం, మేము నమ్మమండే అన్నారు. నేను ఒక విషయం బాగా ఆలోచన చేస్తున్నాను. పౌలు అప్పుడు బాధపడి బయటికి వెళ్ళి మినిస్ట్రీ పెట్టాడా, పెద్దలతో కలిసి ఉన్నాడా? మీకే బ్రదర్స్కి మీకోసమే చెబుతాను ఇదంతా. బాధపడి బయటికి వెళ్ళి మినిస్ట్రీ పెట్టాడా, పెద్దలతోనే ఉన్నాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు ఎవరితో సంఘంలో నుంచి బయటికి వెళ్ళి ఇంకొక పని చేయమని చెప్పడు. ఒకవేళ కనుక మీరు అట్లా బయటికి వెళ్ళారా, కొబ్బరి నూనెతో పని లేకుండా జుట్టు మొత్తం ఊడిపోతాయి. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? దేవుడు మాకు ఈ చర్చిని చూపించాడు, జయరాజ్ అయ్య గారిని చూపించాడు అంటారు. సహజంగా మాలాంటి యవనస్తులు 2 పాటలు కొంచెం వాక్యం చెప్పడం నేర్చుకుంటాం, బయటికి వెళ్ళిపోయి గుడి చేస్తాం, అదేమో గాలికి లేచిపోద్ది. నా చేతులు జోడించి మీకు చెప్తున్నాను, మీలో ఎవ్వరు కూడా నాయకులు కాకూడదనేది నా కోరిక. నాయకులైతే కానాను పోరు అనే సంగతి మీకు తెలియాల. హల్లెలూయా. మీరు ఏ పిలుపుతో ఇక్కడికి వచ్చారో అదే పిలుపుతో ఇక్కడ చనిపోయే వరకు నిలబడి ఉండండి. మీరు వచ్చేటప్పుడు దేవుని చిత్తం అని చెప్పారు, ఆ దేవుని చిత్తంలో నిలబడండి, దేవుని చిత్తంలో చచ్చిపోండి. ఆమేన్. పౌలుకి దర్శనం ఉంది. ఫస్ట్ పాయింట్, దమస్కు దగ్గర దేవుడు దర్శనమిచ్చాడు. రోమా పౌరుడు. అపోస్తల కార్యం 24-26 ప్రకారం పౌలు దగ్గర డబ్బు ఉంది. 4 గమలీయేలు యూనివర్సిటీలో చదువుకున్నాడు. బాగా చదువున్నా, డబ్బున్నా, రోమా పౌరుడైనా, దర్శనమున్నా, సంతకం పెట్టడం చేత కాని పేతురు కింద పనిచేశాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, అందరికంటే ఎక్కువ సంఘాలు ఎవరు కట్టింది? చెప్పు. అందరికంటే మిషనరీ ప్రయాణాలు ఎక్కువ చేసింది ఎవరు? అందరికంటే శిష్యులను ఎవరు ఎక్కువ మంది తయారు చేసింది? నువ్వు ఇట్ట ఏ ఆన్సర్ అన్న తీసుకో, ఏ క్వశ్చన్ అన్న వేసుకో, ఆన్సర్ పౌలు పెట్టుకోవాల్సిందే. 2 ఆన్సర్ రాదు నీకు. ఇక దేవుని చిత్తం చేయండి. మీరు వినండి. మేము 5 మిత్రులు ఉండేవాళ్ళం. 5లో చివరి రక్షించబడింది నేనే. నాకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. చివరిలో చెప్తా మీకు. మా 5లో ఒక్క అతనికే పెళ్ళయింది. గుంటూరులో బాగా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భార్యని బిడ్డని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ మినిస్ట్రీ పెట్టాడు. 2వ అతను నన్ను ప్రభువులో నడిపించాడు. వాళ్ళ కజిన్ సిస్టర్ బాగా ఏడ్చింది, అయ్యా నీకే ఇచ్చి చేయాలి మా అమ్మాయి అని ఏడిస్తే విగ్రహారాధన పెళ్లి చేసుకున్నాడు. 500 రోజులు కొండల్లో గడిపాడండి ఆయన. నాకు సువార్త చెప్పాడు, నా కొరకు ప్రార్థన చేశాడు. వాళ్ళ అక్క కజిన్ సిస్టర్ మాటలు విని, సొంత అక్క కూడా కాదు, కాదని లేక చేసుకున్నాడు. ఏకంగా ఇంట్లో గుడి పెట్టేసింది ఆమె. ఇక 3వ అబ్బాయి గుంటూరులో సేవ ప్రారంభించాడు, మినిస్ట్రీ పెట్టాడు. ఈ మాట మర్చిపోకండి, ప్రతి ఒక్కళ్ళు మినిస్ట్రీ పెట్టారు. స్తోత్రం చెప్పరండి. పక్కింటి ఆంటీ చాలా పరిశుద్ధురాలండి ఆమె. 3 భర్తలు 4 కూతుళ్ళు. ఆమె హైయెస్ట్ లేడీ, హోలీ లేడీ ఆ పేటలో. ఆమె చెప్పింది, అయ్యా నువ్వు అన్నం వండుకో, కూర నేను తెచ్చిస్తానంది. మాకేం ఆశీర్వాదం. మీరు ఎప్పుడైనా స్త్రీలు వండండి, వడ్డించమాకండి. నీకు అర్థమైందా? షూనేమీరాలు ఆతిథ్యం ఇచ్చింది, కానీ ఎలీషా పక్కన గెహజీ పరిచారకుడుగా ఉన్నాడు. వాక్యం అంతే. నా ప్రియులరా, వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయికి చెప్పిందమ్మా,
అన్నయ్యకి కూర తీసుకెళ్ళి నువ్వు ఇవ్వు, 3 నెలలు నేను ఇచ్చాను కదా అంది. ఆ అమ్మాయి కూర తీసుకొచ్చి పాస్టర్ గారి ప్లేట్లో వేసి గిన్నెలో ఆయన్ని వేసుకుపోయింది. అర్థమైంది మీకు సబ్జెక్టు? 4వ అబ్బాయి బైబిల్ కాలేజీకి వచ్చాడు. మినిస్ట్రీ పెట్టిన తర్వాత థియలాజికల్ సర్టిఫికెట్ ఏదైనా ఉంటే బాగుంటుందని బైబిల్ కాలేజీకి వచ్చాడు. ఆ బైబిల్ కాలేజీలో కో ఎడ్యుకేషన్, అంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. ఒక అమ్మాయి, ఏమండి మీరు మృదు మాధుర్యంగా పాడుతున్నారండి అందంట. ఇంకేముంది, వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది. నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను హోలీ మినిస్ట్రీస్ పెట్టలేదు, అదే నాకు ఆశీర్వాదం. నేను కనుక మినిస్ట్రీ పెట్టుంటే ఎప్పుడూ అది గోదావరిలో కలిసిపోయి ఉండేది. నాకు పిలుపు మినిస్ట్రీ పెట్టాలనే పిలుపు కాదు నాది, మినిస్ట్రీలో పని చేయాలనే పిలుపు నాది. వినండి, నేను ప్రభు మహిమ కొరకు మిమ్మల్ని ఉత్తేజపరచడం కొరకు చెప్తున్నా. మినిస్ట్రీ పెట్టని నేను అవివాహితుడుకున్నా, మినిస్ట్రీ పెట్టని నేను అందరికంటే గొప్ప సేవ చేయడానికి ప్రభు నన్ను వాడుకున్నాడు. నాకంటే పెద్దలు ఉన్నారు మినిస్ట్రీలో, వాళ్ళకు లోబడి నేను పనిచేయాలి, అంతేనండి. నేను ఇక్కడున్న సిస్టర్స్కి, బ్రదర్స్కి అందరికీ చేతులు జోడించి మీకు చెప్తున్నా, మీరు ఏం చెబుతాడో జయరాజ్ అయ్యా దాన్ని తీసుకొని చేయండి. మీరు ఓడిపోతే అప్పుడు నా దగ్గరికి రండి. ఇక్కడ స్థిరంగా ఉండాలని ప్రమాణంతో వెళ్ళండి. ఈరోజు ఆయన అభిషేకం మీ మీద నిలిచి ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ఒక కొబ్బరి మొక్క ఉంది, 3 సంవత్సరాలు ఒక చోట ఉంది. అయిపోయిన తర్వాత తీసి ఇంకొక చోట నాటాం మనం. 4 ఏళ్ళు ఉంది, మళ్ళా తీసి ఇంకో చోట నాటాం. అది ఫలిస్తుందా? ఇది నాటటం, ఏళ్ళు ఉనుకోవటం, ఇదే టైం అంతా సరిపోతుంది. మీరు కూడా అక్కడ బాగుందని ఇక్కడ బాగుందని అక్కడ అటు పిల్లులాగా మారారు అనుకో, మీరు ఏళ్ళు అనుకుంటునేసరికి మీకు 65 ఏళ్ళు వస్తాయి, పళ్ళు మొత్తం పడతాయి, చేసేది ఏముండదు మీరు. హల్లెలూయా. నేను ప్రభు మహిమ కొరకు చెప్తున్నా. నా మిత్రులతో ఇప్పుడు కూడా మంచి రిలేషన్ ఉంటుంది. 3 days బ్యాక్ 6వ తారీఖున నన్ను రక్షణలోకి నడిపించిన మిత్రులతో నేను కలిసి భోజనం చేశాను. చాలా కాలం అవుతుంది ఆయనతో భోజనం చేసి. ఇంచుమించు నాకు గుర్తుండి 18 ఏళ్ళు అయింది, సుమారుగా 18 కాదు సార్ 23 ఏళ్ళు అయింది భోజనం చేసి అతనితో. నేను బలవంతంగా పిలిచి భోజనాన్ని పిలిచి భోజనం చేస్తున్నప్పుడు నాకేం చెప్పాడు తెలుసా? దేవునయ్య, చివరి నిమిషం వరకు నువ్వు ఏ పరిచర్యలో ఉన్నావో అక్కడే ఉండు, బయటికి రావాలని కానీ వేరేది ఏదో చేద్దామని కానీ నీకు ఆలోచన రాని మాక. నేను నాకెందుకు ఇప్పుడు చెబుతున్నావు ఈ మాట అంటే, నాలో నీకు ఆ లక్షణాలు ఏమైనా కనపడ్డాయా అని అడిగితే లేవు, నీ అన్నగా నా రెస్పాన్సిబిలిటీ అది. నీవు పరిశుద్ధుల సహవాసంతో నువ్వు అక్కడుండు, ఉన్నావు అక్కడుండు అని చెప్పాడండి. మా బంధువులు బక్సింగర్ మినిస్ట్రీలో ఉంటారు. వాళ్ళు కీ రోల్ ట్రాన్స్ఫర్లు చేయడానికి, ఆర్థికమైన విషయాల్లో అన్నీ చూసేది మా బంధువులే. వాళ్ళు నేను రక్షించబడినప్పుడు నన్ను బక్సింగర్కి సహవాసంలోకి వచ్చి పనిచేయమని పిలిచారు. నేను చెప్పాను, నన్ను ఇక్కడ పరిశుద్ధులతో పిలిచాడు, నేను ఎక్కడ ఉంటాను. వ్యతిరేకం కాదు బక్సింగర్ పరిచర్యకి, నేను ఎక్కడున్నట్టు దేవుని చిత్తమని చెప్పాను. వినండి, బక్సింగర్ చనిపోయినప్పుడు ఆయన బట్టలు పార్సిల్ చేసి నాకు పంపించారు. బక్సింగర్ వేసుకున్న బట్టలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను వాళ్ళు పంపించిన వాళ్ళని అడిగాను, ఎందుకు పంపించారు నాకు ఈ బట్టలు? అయ్యా, ఇవి వేసుకోవడానికి మాకు యోగ్యత లేదు, నువ్వు ప్రతిష్ఠితుడుకున్నావు, ఆయన పెండ్లైనా ఆయన పెండ్లి కాని వాడిగా పనిచేశాడు, ఆ బట్టలు నీ దగ్గర ఉంటే ఆశీర్వాదం అని నాకు పంపించారండి. నువ్వు దేవుని చిత్తం చేయి, ఎందుకు అటు ఇటు తిరుగుతావు? నాకు ఆర్థికమైన ఒడిదుడుకులు లేవు, నాకు గెహజీలు తెలీదు, యోధాలు లేరు, అలెగ్జాండర్ లేరు. నాకు ప్రపంచాన్ని దున్నాలనే పిలుపుతో వెళ్ళిపోతున్నా ఆయన నామంలో. హల్లెలూయా. నేను నిమ్మలంగా ఉన్నానండి, నెమ్మదిగా ఉన్నా, నాకే కలవరాలు లేవు. నా సేవ నేను పనిచేసే చోట ప్రతి నెల వారం రోజుల నుంచి 10 రోజులు బయట దేశాల్లో ఉంటా, 18 నుంచి 20 రోజులు ఇండియాలో పనిచేస్తుంటా. నాకు నెమ్మదిగా ఉందని ఈ పరిశుద్ధమైన స్థలంలో చెప్పగలను. కారణం ఏంటంటే నేనేం చేయలే, గొప్ప త్యాగం చేయలే, గొప్ప సేవ కూడా నేనేం చేయలేదు, దేవుని చిత్తంలో నిలబడి ఉన్నాను అంతే. నా ఆధిక్యత అంతా ఏంటంటే నేను ధైర్యంగా ఆయన సింహాసనం ఎదురు చెప్పగలను రేపు వెళ్ళి, ప్రభువా నువ్వు ఆశించినంత గొప్ప పని నేను చేయలేదు,
నువ్వు ఆశించిన సంఘాలు నేను కట్టాను లేదు నీకు తెలుసు, కానీ నువ్వు చెప్పిన చోట ఉన్నాను ప్రభువా. నువ్వు చెప్పిన చోట ఉన్నా ఆ ఒక్కటి మాత్రం ధైర్యంగా చెప్పగలను నేను. నువ్వు చెప్పగలవా? నువ్వు రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని సంఘాలు కట్టావని అడుగుతాడు అనుకుంటున్నావా? ఏం అడగడు. నేను నా చిత్తం చేసావా నీ చిత్తం చేసుకున్నావా అంటాడు, అంతే. అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి మీరు తొలగి. ఎక్కడ చేసినా ప్రభు నామే కదండి, ఎక్కడ చేసినా ప్రభు సేవేగా. ఎందుకు కొన్నిసార్లు మనుషులు తొందరపడి స్టెప్ వేస్తుంటారు? ఆ నలుగురిలో ఏం జరిగిందో మీకు చెప్తాను. పెద్ద ఆయన బయటకు వచ్చి, అర్థం కాలేదు నాన్న, సిగ్నల్ రావట్లేదు, ఇంకో మైక్ మార్చమంటావా? రైట్, ఓకే, థ్యాంక్ యూ నాన్న. అర్థం కాలేదు జాయ్. పేతురు చేసిన సైకి యోహానికి అర్థమైంది, కానీ నీ సైకి నాకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే మన ఇద్దరికి పెద్ద రిలేషన్ లేదు, అదే కారణం. ఇప్పుడు అర్థమైంది. ఇక నువ్వు ఎటు తిప్పుతాడు తిరుగుతాను నేను. ఇక అర్థం కావాలి. పేతురు సైకి యోహానికి అర్థమైందండి. జాయిన్ ఎప్పుడు చిన్నప్పుడు చూశాను, ఒక 7-8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కాబట్టి సైకి చేస్తున్నాడు, కానీ నాకు బుర్రకి ఎక్కట్లా. కారణం ఏంటంటే మీదే లోపం. నాకు రెగ్యులర్గా చేపలు పెడితే అర్థమైంది, అప్పుడప్పుడు వేరే మాంసం పెడుతున్నారు నాకు. వండిన తర్వాత తినక తప్పట్లా. హల్లెలూయా చెప్పు మరొకసారి బిగ్గరగా. కలవరపడినే కొండల వైపు నా పాడితే సరిగ్గా పాడు, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. మీరు శాంతారావు గారు ఎట్ట గొంతు తెరుస్తున్నారు, నేనెట్ట తెరుస్తున్నాను, నువ్వెట్టున్నావు. బాడీని జ్ఞాపకార్థ కూడికలో బాడీని తీసుకెళ్ళేటప్పుడు కూర్చున్నట్టు కూర్చున్నావు నువ్వు. కలవరపడినే నా కొండల వైపు కన్నులెత్తి కొదువతో నేను మిలెదనా. నీవే నాకుండగా, నీవే నాండగా, నీవే నాకుండగా, నీవే నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన పైకది ఆత్మదాహము తీర్చిన వెంబడించిన కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని. సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి కలవరపడినే కొండల వైపు నా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను
ప్రభుత్వతో నేను కుమిలెదనా. హల్లెలూయా. హైదరాబాద్ వెళ్ళి మినిస్ట్రీ స్టార్ట్ చేసిన ఆ అన్న కుమారుడు ఒక్కడే కొడుకండి. మే నెలలో అబ్బాయి బర్త్డే. డాడీ నాకు కొత్త బట్టలు కావాలి, డాడీ నాకు కొత్త బండి కావాలన్నాడు. ఒక్కడే కొడుకు కాబట్టి పాపం కొనిపెట్టాడు. బట్టలు వేసుకొని బయటికి వెళ్ళాడండి. 10 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి లారీ యాక్సిడెంట్లో స్పాట్ డెడ్ చచ్చిపోయాడండి. నేను ఆయన పలకరించడానికి వెళ్తే ఎర్రబడి కింద పడిపోయాడు. ఏమన్నా అయిద్దేమని భయపడిపోయా, కుంగిపోయి నలిగిపోయి సేవ చేయలేక అల్లాడిపోతూ ఉన్న పరిస్థితి. నేను ఇందాక చెప్పిన ఇంకొక బ్రదర్ గుంటూరులో సేవ స్టార్ట్ చేసిన అతను పరిస్థితుల్లో నిలదొక్కోలేక వేరే ఊరు వెళ్ళిపోయాడు. వేరే చోట పనిచేయటం ప్రారంభించాడు. అసలు ఆ పరిస్థితులు చూస్తే నాకు చెప్పలేను. నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటుంటాం మేము. ఇంకొక బ్రదరు ఈ మధ్య ఫోన్ చేశాడు. నేను కూడా ఫోన్లో మాట్లాడుతుంటానని చెప్పాను కదా. ఆయన అన్నాడు, దేవుని నా కూతురు చచ్చిపోయింది, నీకు వీలుంటే ఒకసారి వచ్చి ప్రార్థన చేయి. నేను అడిగాను, ఎందుకు చచ్చిపోయింది? తెలియదు, రాత్రి మంచిగా పడుకుంది, ఉదయానికి చచ్చిపోయింది అని. వాళ్ళు నలుగురు నా ముందు కనబడుతుంటారు, నాకంటే ముందు రక్షించబడ్డారు. ఏదో మినిస్ట్రీలు పెట్టి ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ ప్రారంభంలో ఏదో ఉజ్జీవంగా జరిగినట్టుంది, కానీ తర్వాత పరిస్థితులు వాళ్ళని నలిపేసినాయి. నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, సంఘంలో నుంచి పక్క చూపు మీరు చూడకూడదు. మీరు ప్రభు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. పౌలుకి ఏమర్థమైందంటే, సంఘాన్ని నాశనం చేయడానికి నేను అనేక మందిని తీసుకొని వెళ్ళా. ఇప్పుడు సంఘాన్ని కట్టాలి, ఒక్కడిని ఎట్ట కట్టగలను? పరిశుద్ధులతో లేకుండా నేను ఎట్ట కట్టగలనని పరిశుద్ధులతో కలిసి పనిచేశాడు ఆయన. నువ్వు మారావంటే మేము నమ్మమన్నా వాళ్ళని వదిలిపెట్టలే ఆయన. వాళ్ళు నమ్మే వరకు ఓపిక పట్టాడండి పౌలు. ఒకవేళ పెద్దలు ఎప్పుడైనా మిమ్మల్ని శిక్షించవచ్చు, అటు ఇటు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, అక్కడ నిలబడి ఉండండి. పరిశుద్ధులు మిమ్మల్ని ప్రేమించి మరలా మిమ్మల్ని దగ్గరికి తీసి ఏ విషయాల్లో మిమ్మల్ని శిక్షించాలో, ఏ విషయాల్లో మిమ్మల్ని పెంచాలో, ఏ విషయంలో మిమ్మల్ని నడిపించాలో దేవుని బిడ్డలకు తెలుసు. ఆ తర్వాత పౌల్ని బర్నబా దగ్గరికి తీసి పెద్దలకు పరిచయం చేశాడు. ఎంత గొప్ప పని చేశాడండి, ఎంత గొప్ప పని చేశాడు. ఆయన చేసిన పని ఎవడు వివరించగలడు? నేను చివరి నిమిషాల్లో ఉన్నాను. నా ప్రియులారా, ముగించడానికి ఇష్టపడుతున్నా. దేమేత్రి అనే ఒక కంసాలి ఒక మీటింగ్ పెట్టాడు. అయ్యలారా మీరు జాగ్రత్తగా వినండి, ఈ పౌలంట ఇతడు ఎఫెస్సులో మాత్రమే కాదు, ఆసియాలో అంతటా యేసే దేవుడిని ఒప్పించి తిప్పేశాడు. ఈ కంసాలి పెట్టిన మీటింగ్ సారాంశం ఏంటంటే, ఇతడు ఆర్తమీదేవి బొమ్మలను చేస్తాడు. ఈ బొమ్మలు బాగా కొనేవాళ్ళు ఆ దినాల్లో. ఆర్తమీదేవి మహిమ గొప్పదిగా ఉండేది. ఎప్పుడైతే పౌలు సువార్త ప్రకటించాడో, ప్రజలు మారిపోయారో, బొమ్మలు ఎవడ కొంటలా వ్యాపారం దెబ్బతినిపోయింది, ఆర్తమీదేవి మహిమ తగ్గిపోయింది. ఆ కంసాలు చెప్పిన మాట, ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే వ్యాపారం పోయింది, ఇక ముందుకు అసలే ఉండదంటాడు. పౌలు కాలంలో దేవతల మహిమ తగ్గిపోయింది, బొమ్మల దుకాణాలు క్లోజ్ చేశారు. ఎందుకు? దైవ చిత్తానుసారమైన సేవ చేసిన వాడు దైవజనుడైన పౌలు. నువ్వు దేవుని చిత్తానుసారమైన సేవ చేయి. భారతదేశంలో బొమ్మలు అమ్ముకోకుండా గొడ్డేసుకొని మొదలు పెట్టుకుంటారు వాళ్ళు. నువ్వు దేవుని చిత్తంలో నిలిచుండు. అది కొంచెం చేసినా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన. నా మాట వినండి, ఇది మీ హృదయాల్లో దాచుకోండి. ప్రభుని అడగండి, ప్రభువా నీ చిత్తంలో లేనిది ఏది నాకు అక్కర్లేదు, నాకు అవసరంలా, నీ చిత్తంలో నిలబడి ఉండగలిగితే చాలని ప్రార్థన చేసుకోండి, చాలు. నేను ముగిస్తూ, పేతురుని చెరసాల్లో వేశారు, ఆయన శుభ్రంగా నిద్రపోయాడు. పౌలుని చెరసాల్లో వేస్తే ఆయన నిద్రపోడు, ఎవడు నిద్రపోయాడు? ఆయన నిద్రపోయే దైవజనుడు కాదు. హల్లెలూయా. దెయ్యాలకు నిద్ర పట్టదు ఆయన ఉంటే. చెరసాల్లో ఎవడు నిద్రపోనేడు? సహజంగా మేము పగల బాప్తిసం ఇస్తే ఆయన రాత్రి ఎత్తుంటాడు బాప్తిసాలు. ఆత్మహత్యలు ఆపు చేసిన దైవజనుడు అండి ఆయన. ఆయన పాములేం చేయలా, యూదులేం చేయలా, శత్రువులేం చేయలా, చెరసాలు ఏం చేయలా.
బంధకాలు వేసి బొండలేసి బిగించిన జైలుని మందిరంగా మార్చేశాడు ఆయన. అల్టిమేట్గా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు దేవుని చిత్తం చేయి, తిరుగులేని సింహంగా నువ్వు అయిపోతావు ఆయన నామంలో. మరణాన్ని సవాల్ చేసింది ఎవరో? పౌలుకి 108 తెలియదు, ఆరోగ్యశ్రీ కూడా తెలియదు ఆయనకి. తెల్ల కార్డు లేని దైవజనుడు ఆయన ఒక్కడేనండి. ఏంది సౌండ్ రాకుండా చెబుతారు? గడుసు కలిగినోడిగా కేకేశాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? షుగర్కి బీపీకి గడగలాడుతున్నాం. ఈ షుగర్ ఉన్న వాళ్ళ పని బిల్ల బ్రహ్మాండంగా ఉంటుందండి. గంటకు తింటుంటారు, నీరసం అంటుంటారు. ఇలాగ తినటానికి ఉండదు, పని చేయడానికే ఉంటుంది నీరసం. ఇదేందో మంచి రోగం అనుకుంటున్నాను నేను. మరణాన్ని సవాలు చేయాలి మీరు. నా ప్రియులరా, సింహం బతికినట్టు బతికాడండి ఆయన. పాము ఆయన చేయిని పట్టుకుంటే జాడించి అగ్గిలో వేశాడు. బైబిల్ని మనం చూపించాలి ఈ నామంలో. వినండి, గాయం ముందయిద్దా, రక్తం ముందు వచ్చిద్దా అమ్మా? అంటే ఆయన గాయాల్లో మనకేముంది? మనల్ని ముందు స్వస్థపరుస్తాడు, మనల్ని ఆయన రక్తంలో కూడా కడుగుతాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ముందు జరిగేది ఏంటి? నువ్వు సచ్చితే మాత్రం ఏమైందండి? ఏం సౌండ్ రాకుండా చెప్పి నువ్వు సచ్చావు, ఏమైంది? ఇంకొక గంట బియ్యం మిగులుతాయి మాకు. నువ్వు బతికేమో ఇచ్చేవింది. దైవిక స్వస్థతలు నిలబడి మీ కాలాన్ని ముగించడానికి ఇష్టపడండి. మనం బతికినా చనిపోయినా ప్రభు రాజ్యాన్ని కడతాం ఆయన నామంలో. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతే ఏం జరిగిద్దో కూడా మీకు చెబుతా. యోసేపు ఐగుప్తులో చచ్చిపోయాడు, మోషే ఐగుప్తులో పుట్టాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. మోషే మోయాబులో చచ్చాడు, రూతు మోయాబులో పుట్టింది. రూతు బెత్లెహేములో చనిపోయింది, మన రక్షకుడు అక్కడి నుంచి వచ్చాడు. నీ మరణ స్థలం ప్రవక్తల జన్మస్థలం అయిపోవును గాక. చెప్పాలి మీరు గట్టిగా. మరొకసారి ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, సుడిగాలిలోనైనా దివానలోనైనా హరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు దీపము, కొట్టు కొట్టు. నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా అయ్యా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ప్రభు కొరకు మనం సింహంలాగా మన కాలాన్ని ముగిద్దాం. మనం ప్రభు కొరకు బ్రతికి చనిపోతే అక్కడ గొప్ప పని చేస్తుంది. నాకు ఒక చిన్న కోరిక ఉంది, మీరు ప్రార్థన చేస్తానంటే చెప్తా. మరి చెయ్యత్తలేదే? ఏం లేదు, నేను ప్రకటించిన ఉపదేశంలో నిలిచి నేను చనిపోవాలంతే. నేనేం ప్రకటించానో, ఏమి జీవించడానికి ప్రభు ఇప్పటివరకు సహాయం చేశాడో దానిలోనే నా కాలం ముగించాలని నేను కోరుకుంటున్నా. అది తప్పితే నాకు ఇంకేం కోరిక లేదు. 26 సంవత్సరాల క్రితం ప్రభు నన్ను రక్షించాడు. మా అమ్మ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుకుంది, నేను కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోవాలని. ప్రభు నన్ను బతికించాడు. 19 ఏళ్ళు ఆ మందు ప్రభావాన్ని బట్టి నాకు ఆరోగ్యం ఎట్లుంటుందో తెలియదు. ప్రభు నా 19 ఏళ్ళు రక్షించిన తర్వాత నా పాపం పోయింది, నా రోగం పోయింది. 26 ఏండ్లుగా నాకు మందు కానీ ఇంజక్షన్ కానీ నాకు ఇప్పటివరకు తెలియదండి. నా డ్రీమ్ ఏంటంటే నా చివరి నిమిషం వరకు కూడా నేను ఎట్లానే ఉండాలి. అదే నేను మీ దగ్గర కోరేది, ఇంకేం కోరుతాను? నేను ప్రకటించిన ఉపదేశంలో నిలబడి చనిపోవాలి. నేను
ప్రకటించడం ఏముంది, జీవించాలి. మీ ప్రార్థనలు నాకు కావాలి. నా ప్రియులరా, దేవుని చిత్తంలో మీరు నిలిచి ఉండండి. అప్పుడు గొప్ప పని జరుగుతుంది. దేవుని చిత్తంలో నిలబడిన వాళ్ళని ప్రభు ఏం కోరుకుంటాడు తెలుసా? సేవ చెయ్యొద్దు అని కోరుకుంటాడు ఆయన. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం 6-7. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఏం చేసింది? పరిశుద్ధాత్మ వారిని, 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్పమంటుందా? పౌల్ని పరిశుద్ధాత్మ వద్దంటుందా? 7వ వచనం, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళని. అయ్యా నువ్వు ఆసియాలో పని చేయొద్దు, నువ్వు కాము కూర్చుంటే చాలు అంటే దేవుని చిత్తం చేసిన వాడిని నువ్వేం పని చేయొద్దురా, నువ్వు ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప భాగ్యం అండి. నాకు తెలిసిన ఒక సేవకుడు 2 సిస్టర్స్ని, ఒక అమ్మాయికి 16 ఏళ్ళు, ఒక సిస్టర్కి, ఇంకొక పాపకు 13 ఏళ్ళు, వీళ్ళిద్దరిని తింటాం, చెరువులో నీళ్ళు తాగటం, చింతాకు తింటాం, చెరువులో నీళ్ళు తాగటం. 2వ నెలలో వాళ్ళు ఉంటున్న గుడిసె దగ్గరే ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తా బస్సు కొట్టి కింద పడిపోయాడండి. కింద పడిపోతే దేవుని ఆత్మ వీళ్ళిద్దరు 11 గంటలకు ప్రార్థన చేసుకుంటుంటే రోడ్డు మీదకి వెళ్ళు అనిపిస్తుందంట. వెళితే ఆ అబ్బాయి కింద పడిపోయి ఉన్నాడు. ఆ అబ్బాయికి నీళ్లు పోసి ముఖం కడిగి ఇద్దరు కాళ్ళు చేతులు పట్టుకొని రూమ్లోకి తెచ్చి మెలకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అడ్రస్ అడిగి వాళ్ళ అమ్మలకు కబురు పెట్టారు. హాస్పిటల్లో చేర్చారు. ఆ అబ్బాయిని కోమంలోకి వెళ్ళిపోయి మళ్ళీ బతికాడు. ఆ అబ్బాయి అంతా గుర్తుకొచ్చిన తర్వాత, మమ్మీ నన్ను హాస్పిటల్ ఎందుకు చేర్చారంటే, మాకు మాత్రం ఏం తెలుసురా, 2 సిస్టర్స్ పలానూరు దగ్గర కబురు పెడితే తీసుకొచ్చామన్నారు. వాళ్ళు ఎక్కడున్నారని అడిగి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకొస్తే, అక్క మీరు నాకు నీళ్లు పోశారు, నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటానంటే, అట్టు ఉండకూడదయ్యా, పాస్టర్ గారికి చెప్పాలన్నారు వీళ్ళు. పాస్టర్ గారి దగ్గరికి పోతే పాస్టర్ గారు అన్నాడు, నువ్వు మారు మనసు పొందలేదు, మేము ఎక్కడ పెట్టుకుంటాం ఇక్కడ చర్చిలో, బతికావు కాబట్టి సాక్షిగా దేవుని మందిరానికి రమ్మన్నారు. ఆ అబ్బాయి 3 నెలలు మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. ఆ అబ్బాయి ఇంట్లో ఏం చెప్పాడంటే, మమ్మీ యేసు ప్రభు నన్ను బతికిచ్చాడు కాబట్టి నేను సేవకి వెళ్ళిపోతాను అన్నాడు. వాళ్ళు చాలా పేదోళ్ళండి, పెద్ద ఆస్తి లేదు, 75 కోట్లే వాళ్ళకి ఆస్తుంది. ఒక్కడే కొడుకు, ఏం చేయాలో పాలుపోలా. వీళ్ళు కూడా క్రమేపీ చర్చికి వస్తూ తల్లిదండ్రులు ఇద్దరు చర్చికి వచ్చి రక్షించబడ్డారు. 75 కోట్ల ఆస్తి 8 నెలల్లో పాస్టర్ గారికి అమ్మి ఇచ్చేశారండి. ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు కబురు పెట్టాడు, మీ ఇద్దరు సేవ అయిపోయింది, ఇక రమ్మని. వాళ్ళు సంఘం గట్లా ఆత్మలను సంపాదించలా, దేవుని చిత్తం చేశారు. ఆ డబ్బుతో 70 ఎకరాల పొలం కొన్నాడు ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి. వింటున్నారా? దేవుని చిత్తం అనేది అలాగుంటుంది. జీవితం అంతా సేవ చేసినా ఆ సేవకుడికి 75 కోట్ల కానుకొచ్చిద్దో లేదో నాకు తెలియదు. 2 చిన్న పాపలు 16, 13 చెట్టు కింద ఉంటే దేవుని చిత్తం చేస్తే దైవజనుడు ఆశ తీరింది. ఒక కోటీశ్వరుడు సేవకు వచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్న సేవకు వచ్చేసారు, గొప్ప సేవ జరిగింది. నువ్వేం చేస్తావు ఈరోజు? దైవజనుడు ప్రార్థన చేసిందే నువ్వు చెయ్యి, దైవ సేవకుడు పంపించిందే చోటకి నువ్వు వెళ్ళు. అక్కడ ఏమీ లేకపోయినా కోటీశ్వరులను సహవాసానికి ప్రభు తీసుకొస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన స్నేహితులరా, నేను సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు నాకు పరిచయం అయ్యాడు. ఆయన నా ఫ్రెండ్ ఆర్మీలో ఉంటాడు, అతనికి బాగా తెలుసు వాళ్ళ బంధువుల ద్వారా. నా ఫ్రెండ్ వాళ్ళని పరిచయం చేశాడు నాకు. నేను ఆయన దగ్గరికి వెళ్తుండేవాడిని. ఆయన దగ్గరికి వెళ్తే హైదరాబాద్ ఓల్డ్ సిటీ అట్టుంటుంది, అట్టుంటుంది. 80 మంది కుంటోళ్ళు గుడ్డోళ్ళు అనాథ హాస్టల్లో, వాళ్ళ పక్కన నాకు బెడ్ వేస్తాడు.
కుంటే ఆయన మధ్యరాత్రి లెగుతాడు, గుడ్డోడు తెల్లారిన తర్వాత లెగుతాడు. ఇద్దరిని బాత్రూమ్కి నేనే తీసుకుపోవాలా. ఇక నా పని చూడు ఎట్లుంటుందో తెల్లారలేక. ఒక రోజు కుంటే అబ్బాయిని బాత్రూమ్ తీసుకెళ్తుంటే వాడు ఆపుకోలేక నా మీద పోసాడు పాసు. నాకు ఇంగ్లీష్ రాదు, నా బాధకి బాధ కాదు. దేవా నన్ను తెచ్చి ఏడెందుకు పెట్టావు నాయన అని అడిగాను నేను ప్రభుని. ఆయన ఒకరోజు చెప్పాడు, అయ్యా చాలా భారంతో మీరు మా దేశంలో సేవ చేస్తున్నారు, నాకు ఒక ఆయన తెలుసు, ఆయన్ని మీకు పరిచయం చేస్తానన్నాడు. సరే పరిచయం చేయమన్నా. ఆయన చర్చి క్యాంపస్ చిన్నదండి, 1000 ఎకరాలే ఉంటుంది, పెద్ద ఎక్కువే ఉండదు. ఎంత పెద్ద, చాలా పేదోడు అండి. 4 సొంత విమానాలే ఉన్నాయి. ఏం సౌండ్ రాకుండా చెప్పారు? ఎక్కువ డబ్బు ఏమి లేవు. ఆ పాస్టర్ గారికి 4 సొంత విమానాలే ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు మీరు మా దేశం వచ్చినప్పుడు ఈ విమానం తీసుకెళ్ళి వాడుకోమన్నాడు. నన్ను ఆయిల్ ఎవడు పోతాడు, నువ్వు పోతానంటే తీసుకెళ్తా. వాళ్ళ సేవకుడు ఒక ఆయన ఇండియాకి వచ్చాడు మన చర్చికి. ఆయనకు బాగల గ్యాంగ్రింగ్ అంటే కుళ్ళిపోయే ప్రాబ్లం ఉంది. మన చర్చిలో వాక్యం చెబుతూ బాగలేక చనిపోయాడు. నేను ఇదేమైద్దని నేను బాధపడిపోయా. ఆయన బరియల్ సర్వీస్లో మాట్లాడడానికి వాళ్ళ దేశానికి వెళ్ళా. అది ఆన్లైన్ ఇచ్చారు. 45 దేశాల ప్రజలకి స్పాట్లో పరిచయం అయిపోయా నేను. హల్లెలూయా. ఆయన చిత్తం ఎట్టుంటుంది. జర్మనీలో స్టుట్గార్ట్ దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. స్టుట్గార్ట్ నుంచి లోపల విలేజ్కి వెళ్ళా. వెళితే మంచంలో కూర్చున్న ఒక ముసలాం అంది, నువ్వు నాకు తెలుసు, ఐ నో యు పాస్టర్ అంది. నేను నీకెట్ తెలుసమ్మా అన్న. అంటే ఫలానా పాస్టర్ గారు చచ్చిపోయినప్పుడు ఫ్యూనరల్ సర్వీస్లో నువ్వు మాట్లాడావు కదా, ఆ వర్తమానం విన్నా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, మా ఊరు రావాలని చెప్పిందాము నాకు. వాట్ వండర్ఫుల్. నేను 45 దేశాలకు వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టిద్దండి. నేనేమన్నానంటే, ఆ సేవకుడు 15 ఏళ్ళ నుంచి ఆరోగ్యం బాగాలేకపోయినా మన చర్చిలో చచ్చిపోవటం దేవుని చిత్తం. ఎందుకో నన్ను పైకెత్తాలని 45 దేశాలకు తీసుకెళ్ళాలని ప్రభు ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ చంపాడు. నీ కొరకు ఆయన ఏదైనా చేయగలడు. నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఆయన నీ కొరకు ఏదైనా చేయగలడు. ఒకవేళ నేను మినిస్ట్రీ పెట్టుంటే ఈరోజు నా పరిస్థితి ఏమై ఉండేది. ఒకవేళ మా పెద్దోళ్ళు బంధువులు చెప్పారని నేను భక్సింగ్ గారి సేవకి వెళ్ళుంటే ఏమై ఉండేది. మా రక్త సంబంధికులు మెడ్రాస్లో సేవ చేస్తున్నారు, వాళ్ళు రమ్మని పిలిచారు, వెళ్ళుంటే ఏమై ఉండేది తెలీదు. నాకు తెలీదు. నాకైతే నిండు సంతోషం ఉంది ఈరోజు. హల్లెలూయా. ప్రపంచమంతా వాక్యం తీసుకెళ్తాననే నిరీక్షణ నాకుంది ఆయన నామంలో. ఆ ధైర్యం కూడా నాకుంది, ఆ విశ్వాసం కూడా ప్రభు నాకు ఇచ్చాడు. మరలా మీకు గుర్తు చేస్తున్నా, లేచి నిలబడండి. మరలా మీకు గుర్తు చేస్తున్నాను, త్వరగా లేచి నిలబడాల. హల్లెలూయా. ఏమీ నేను మీ దగ్గర కోరుకోవట్లేదు, దేవుని చిత్తంలో మీరు నిలిచి ఉండండి. చెప్పండి గట్టిగా. డబ్బు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, వసతులు లేకపోయినా, ఏ విధమైన పరిస్థితుల్ని ఎదుటున్నా, ప్రభువా నేను నీ చిత్తం చేస్తాను. ఆమేన్, ఆమేన్. చెయ్యెత్తండి, కళ్ళు మూయండి, నోరు తెరవండి, ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన వినబడ్డలేదు నాకు. అదేనా నీ ప్రార్థన? అదేనా నీ ప్రార్థన? కుడికైనా ఎడమకైనా తొలగొద్దు. బాబు అటు ఇటు తిరగొద్దు. కుమారుడా, చేతులెత్తి ప్రార్థన చేసుకో. తప్పిపోవద్దమ్మా, తప్పిపోవద్దు. దేవుని చిత్తానికి వెలుపలికి వెళ్ళొద్దు. మీరు దేవుని చిత్తంలో నిలిచి ఉండండి. దైవజనుడిని వదిలిపెట్టి వెళ్ళొద్దు, సంఘాన్ని విడిచి వెళ్ళొద్దు. ఏ పరిస్థితి అయినా ఉపదేశంలో నిలిచి ఉండండి. గాయం ముందు రక్తం తర్వాత,
నమ్ము, బ్రతుకు, సింహం వలె గర్జించు ప్రభు కొరకు. స్కందరమాలారా శబద కాలారా పరిక రబబబబబ రబలారా శబద కారా సబద కాలాలా. దేవుని చిత్తంలో ఉన్న శశికాంత్ పరిచయం అయితే, శాంతారావు గారి పరిచయం అయితే, అయ్యనాకో కుటుంబాన్ని పరిచయం చేస్తే, వాళ్ళు నా ద్వారా మీటింగ్ జరిపిస్తే నేను అమెరికాకి వెళ్ళడానికి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ వృద్ధురాలైన తల్లిని సహవాసానికి తీసుకొచ్చాడు. ప్రతికూలమైన పరిస్థితులు కనుమరుగై, ప్రతికూలమైన కనుమరుగై, కృంగిన వేళలో చిరునామా నీవేగా, కృంగిన నరులేవనెత్తిన చిరునామా నీవేగా. చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థనలో గడుపుదాం కొద్ది నిమిషాలు. మినిస్ట్రీ వద్దు, నీ చిత్తం కావాలి. నాకు డబ్బొద్దు, నీ చిత్తం కావాలి. పదవులొద్దు, పేరు ప్రఖ్యాతులొద్దు, నాకు నీ చిత్తం కావాలి. నీ చిత్తంలో ఉన్న వాళ్ళనే నాకు పరిచయం చేయి. స్కాబారా షందారామాలేరాక, నీ చిత్తంలో లేనిది నాకు క్షేమం ఉండదు రాజా. నీవు నన్ను నీ చిత్తంలో ఇక్కడికి తెచ్చావు. ఎవరో మాటలు విని, బంధువుల మాటలు, స్నేహితుల మాటలు, చుట్టాలు, నెలవైన వారి మాటలు విని దర్శనాన్ని పాడు చేసుకోవద్దు. ప్రభు చిత్తం చేయి, ప్రభు చిత్తం చేయి. మరణం నిన్నేం చేయలేదని సవాలు చెయ్యి. మరణమా నీ ముళ్ళెక్కడా? బ్రతికినంత కాలం ఉపదేశంలో బ్రతకడానికి అప్పగించుకో. యెహోనాదాబు లాంటి కపట మిత్రుల మాటలు వినొద్దు. దయగలిగిన రాజా, ఈ పునరుద్ధాన దినమందు మా మందిరంలో నువ్వు చేసిన కార్యాలకై నీకు స్తోత్రాలు. నీ ప్రజలు మిషనరీలు అయిపోవాలి. నీ ప్రజలు స్వార్థరహితులు అయిపోవాలి. నీ చిత్తాన్ని ప్రేమించే వారిగా మారాలి. ఐక్యరాజ్య జనరల్ సెక్రటరీ కంటే గొప్ప పదవి దైవజనుడు పదవి. నాయన ముఖ్యమంత్రులను దీవిస్తాడు, మంత్రులను దీవిస్తాడు, ప్రధానమంత్రులను దీవిస్తాడు దైవజనుడు. ఈ అవకాశాన్ని జారవిడుచుకొని యుద్ధ రాజా, నీ ప్రజలు సేవ కొరకు రేపబడి పని చేయటకు సహాయం చేయండి. జయరాజు నన్ను దీవించు, కుటుంబాన్ని దీవించు. ఈ ప్రాంతంలో ఇంకా సంఘాలు కట్టడానికి, ఇంకా సేవకులు తయారు చేయడానికి, ఇంకా ఆత్మలు సంపాదించడానికి కృపనిమ్మని, మంచి ప్రార్థనాత్మనిమ్మని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అన్న ఈ పర్మిషన్తో 1-2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అన్న మీటింగ్స్కి ఎక్కువ తిరుగుతుంటారు, మీకు తెలుసు. ఎక్కువ ఉండేది తక్కువే. అయినా ఈరోజు అన్న మాట్లాడవలసి ఉండగా నాకు ఈ సమయం ఇచ్చారు. అన్నయ్యకి నిండు హృదయంతో నా వందనాలు తెలియజేస్తున్నాను.